Kindly turn your Bibles with me to the book of 2 Timothy chapter 3 and verse 1. దయచేసి నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథములను 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం వైపుకు తీద్దాము. But mark this, there will be terrible times in the last days. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. I will read it again. నేను మరలా చదువుతున్నాను. But mark this, there will be terrible times in the last days. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. By the grace of God, we have been speaking about the signs of the last days. దేవుని కృప ద్వారా అంత్య దినముల సూచనల గురించి ఇప్పటి వరకు నేను మాట్లాడుచూ వచ్చియున్నాను. No wonder we are all traversing towards the last days of this world. మనమందరము కూడా ఈ లోకం యొక్క అంత్య దినాల వైపుకు ముందుకు వెళ్తున్నామని చెప్పడంలో ఏ ఆశ్చర్యము కూడా లేదు. We have to understand that the days that God has given this world is not unending. దేవుడు ఈ లోకమునకు ఇచ్చిన దినముల పరిధి అనంతమైనది కాదనే సంగతిని మనం అర్థము చేసుకోవలసి ఉన్నది. There is a time set for this world where the days of this world will come to an end. ఈ లోకము కొరకై ఒక కాల పరిమితి నియమించబడి ఉన్నది. ఆ కాల పరిమితి అంతమునకు వచ్చుచూ ఉన్నది. In the end of the days, people who have not accepted Jesus Christ, people who live in sin will be ending in the judgment of God. ఈ దినముల అంతములలో యేసుక్రీస్తు ప్రభువుల వారిని అంగీకరించిన వారు, పాపములో జీవించి ఉన్న వారు తీర్పునకు గురి కావలసిన వారుగా ఉంటారు. But we, the children of God who have been saved by the atoning blood of Jesus Christ, we have an eternal hope that we will live with Jesus forever in heaven. అయితే మనము దేవుని పిల్లలంగా యేసు యొక్క పరిహారపు రక్తములో శుద్ధీకరించబడ్డ వారము దేవునితో కూడా దేవుని రాజ్యములో ఉంటామనే నిత్యమైన నిరీక్షణను మనము కలిగి ఉన్న వారిమిగా ఉన్నాము. And Jesus is going to come back again to take us to be with him forever. యేసు మనము ఆయనతో నిత్యము ఉండులాగున మనల్ని కొనిపోవుటకు తిరిగి మరలా త్వరగా రానయ్యున్నారు. When the world is not aware of the ending of days, by the abundant grace of God, God has revealed to us signs that will go ahead of the coming of the Lord Jesus Christ or in the end of days. లోకము దినముల యొక్క అంతమును గురించి ఏమార్తము గుర్తెరగని ఈ పరిస్థితుల్లో మహాదేవుని సమృద్ధి అయిన కృపను బట్టి ఆయన దినముల యొక్క రాకకు ముందుగా ఇచ్చిన గుర్తులను బట్టి మనం ఆయన రాకడ కొరకు అంత్య దినాల కొరకు ఆయత్తపరచబడుతున్నాము. By the grace of God, in the past 6 sermons, I have exposed to you 6 different signs that will precede the last days. దేవుని యొక్క కృప ద్వారా గత 6 సందేశములలో అంత్య దినములకు ముందుగా వచ్చు సూచనల గురించి నేను మీకు వివరించడం జరిగి ఉన్నది. The first sign was the sign of the nation of Israel. మొదటి సూచన ఇజ్రాయేలు దేశమునకు సంబంధించిన సూచనయ్యున్నది. The Lord had prophesied that Israel will be established again as a nation after it was scattered for many years throughout the world. అనేక సంవత్సరాలుగా అనేక దేశాలకు చెదరిపోయిన ఇజ్రాయేలు దేశము, ఆ దేశం యొక్క ప్రజలు తిరిగి మరలా ప్రోగవుతారనే సంగతిని ప్రభు ప్రవచనముగా చెప్పి ఉన్నారు. The second sign we dealt with was the signs that God will display in nature. రెండవది దేవుడు ప్రకృతిలో ప్రతిబింబించే సూచనలుగా మనం ధ్యానము చేశాం. There we saw how you will see signs in the forms of earthquake, famine, pestilence and so on. భూకంపముల రూపములో, కరువుల రూపములో, తెగుళ్ళ రూపములో ప్రకృతిలో కనబడే సూచనలుగా మనం అధ్యయనం చేశాం. The third sign we went through was the signs that will occur in world politics. మూడవ సూచనగా మనం గమనించాము ప్రపంచ రాజకీయాలలో జరిగే సంభవాలు. The Lord had already foretold how the governments of the nations, how the empires will rise and fall before the end days. ప్రపంచ దేశాలలో అంత్య దినాలకు ముందుగా సామ్రాజ్యాలు ఏ విధంగా పైకి లేస్తాయో, కూలిపోతాయో, ప్రభుత్వాలు ఏ విధంగా ఉంటాయో ప్రభు ముందుగా తెలియచేశారు. The fourth sign we dealt with was the degradation of society, foretelling the end of days. నాలుగవదిగా అంత్య దినాలకు ముందు సూచనగా అంత్య దినాల సామాజిక పతనం ఎలా ఉంటుందో మనము ధ్యానము చేశాం. The sign number 5 that we dealt with was how the whole world, according to God's prophecy, will find a rapid increase in knowledge. ఐదవదిగా దేవుని యొక్క ప్రవచన ప్రకారం విజ్ఞానం యొక్క అత్యంత ఉన్నతమైన ఎదుగుదల గురించి ధ్యానము చేశాం. The last sign that we did in our last sermon was
how before the last days or during the last days there will be a tremendous apostasy, the falling away from the faith that will occur throughout the world. ఆఖరిగా గత వారం మనం ధ్యానం చేసి ఉన్నాము. అంత్యదినములకు ముందు గాని అంత్యదినములలో గాని ఏ విధంగా ఆధ్యాత్మిక భ్రష్టత్వం విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుందో మనము ధ్యానము చేసి ఉన్నాము. I think this is a sure sign telling us that the last days are very near. అంత్యదినములు అత్యంత సమీపంగా ఉన్నాయని తెలియచేయుటకు ఇది చాలా నిశ్చయమైన సూచనగా నేను భావించుచూ ఉన్నాను. The last days, the Lord said, when he looks for, will he find faith in this earth? ప్రభు ఏమని సెలవిచ్చారంటే అంత్యదినములలో ఈ భూమి మీద ఆయన విశ్వాసమును కనుగొనునా అన్నట్టుగా చెప్పారు. People will lose their faith. ప్రజలు వారి యొక్క విశ్వాసమును కోల్పోతారు. The faith that they professed, confessed and proclaimed, they will let it go. వారు ఒప్పుకున్న వారు ప్రకటించిన విశ్వాసాన్ని వారు విడిచిపెట్టేస్తారు. The faith they preached all around the world, they will forget it and forsake it. వారు ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించిన విశ్వాసమును మర్చిపోతారు, దాన్ని అంతటితో విడిచిపెట్టి వేస్తారు. Truly speaking, this is literally happening right before our eyes in these days. నిజముగా మాట్లాడుతున్నట్లయితే ఈ దినాల్లో మన కన్నుల ముందు నిజముగా ఇటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి. I will give you a few examples. నేను కొన్ని ఉదాహరణలు మీకు అందిస్తాను. If you look at the country of Spain, స్పెయిన్ దేశాన్ని మీరు గమనించినట్లయితే there is a church in Spain called the Church of Santa Barbara. శాంటా బార్బరా అనే సంఘం స్పెయిన్ లో ఉంది. This church has been operating for over 100 years. ఈ యొక్క ప్రార్థనా మందిరం 100 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. Many people worship God in that church. అనేక మంది ప్రజలు ఆ సంఘములో దేవుణ్ణి ఆరాధించి ఉన్నారు. But after 100 years, people stopped coming to the church. They left the faith. అయితే 100 సంవత్సరాల తర్వాత ప్రజల సంఘానికి రావడం మానివేశారు, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. The church is empty now. ఇప్పుడు సంఘము ఖాళీగా ఉంది. Therefore, they have sold the church building. కనుక ఆ ప్రార్థనా మందిర భవనాన్ని వారు అమ్మకము చేసి ఉన్నారు. So what is the church building today? కనుక ఈ రోజున ఈ ప్రార్థనా మందిర భవనం ఏమై ఉన్నది? It is a skating park. ఇది ఒక స్కేటింగ్ చేసే పార్కుగా ఆ ప్రార్థనా మందిరాన్ని మార్చివేసి ఉన్నారు. The church has become a skating park. ప్రార్థనా మందిరపు ఆలయం స్కేటింగ్ పార్కుగా మార్చివేయబడింది. Scotland. స్కాట్లాండ్లో Kelvinside Parish Church was beautifully built and many people worship God for many years. కెల్విన్ సైట్ పారిష్ చర్చ్ అనేది అత్యంత సౌందర్యవంతంగా నిర్మించబడింది. అనేక సంవత్సరాలుగా అనేక మంది ప్రభువును అక్కడ ఆరాధించి ఉన్నారు. Few years ago, people stopped coming to church. కొన్ని సంవత్సరాల క్రితం ప్రజలు ప్రార్థనా మందిరానికి రావడాన్ని మానేశారు. Now what is that church? ఇప్పుడు ఆ సంఘం ఏమై ఉన్నది? It is an event center and a night club. ఇప్పుడు అది సంఘటనలు, ప్రత్యేక కార్యక్రమాలు జరిగే నైట్ క్లబ్ గా మార్చివేయబడినది. If you see that photograph, you will see right where the altar was there, it is a boxing ring now. ఇప్పుడు మీరు ఆ ఫోటోగ్రాఫ్ని గమనించినట్లయితే వేదిక ఉన్న చోట బాక్సింగ్ క్రీడాస్థలముగా ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. England. ఇంగ్లాండ్లో There was a church by the name of St. Nicholas Church. సెయింట్ నికోలస్ చర్చ్ అనేది ఉంది. It was beautifully built, many people worshiped there. అందంగా నిర్మించారు, అనేకులు అక్కడ ఆరాధించారు. But recently many people left the faith. అయితే ఇటీవల కాలం చాలా మంది విశ్వాసమును విడిచిపెట్టి ఉన్నారు. And a private owner has bought it and he has turned it into his private home, a villa. ప్రైవేట్ ఓనర్ దాన్ని కొనుగొని తన యొక్క సొంత ప్రైవేట్ నివాస గృహంగా మార్చేసుకున్నారు. In Netherlands, నెదర్లాండ్స్ దేశంలో there is a church by the name of Dominican. డొమినిసియన్ అనే ప్రార్థనా మందిరం ఉన్నది. Very beautifully built, high spires, beautiful church. అత్యంత ఉన్నతమైన విధానాలతో అందంగా నిర్మాణం చేయబడింది. Recently people stopped coming here ఇటీవలే ఇక్కడికి ప్రజలు రావడం ఆపివేశారు. and the church is sold. సంఘము అమ్మివేయబడింది. Now it is turned into a bookstore. ఇది ఇప్పుడు ఒక పుస్తకశాలగా రూపాంతరం చెందించబడింది. Belgium. బెల్జియం దేశంలో There is a church by the name of Old Military Chapel. ఓల్డ్ మిలిటరీ చాపల్ అనే ప్రార్థనా మందిరం ఉంది. Beautifully built church. అందంగా నిర్మాణం చేయబడ్డ ప్రార్థనా మందిరం. People stopped coming there little by little. ప్రజలు నెమ్మదిగా అక్కడికి రావడం, ఆరాధించడం మానేశారు. Finally this church has been converted into a restaurant. చివరిగా ఈ ప్రార్థనా మందిరం రెస్టారెంట్ గా మార్చివేయబడ్డం అనేది జరిగింది. Turned into a hotel. ఒక హోటల్ లాగా అది మార్పు చేయడం జరిగింది. Pennsylvania. పెన్సిల్వేనియా దేశంలో In Pittsburgh there's a church by the name of St. John the Baptist. పిట్స్బర్గ్ ప్రాంతంలో సెయింట్ జాన్ ద బాప్టిస్ట్ అనే ప్రార్థనా మందిరం ఉన్నది. You can look at this church, how massive and beautiful it is. ఎంత గంభీరమైనదో, పెద్దదో, సౌందర్యవంతమైనదో చిత్రంలో చూడవచ్చు. Today ఈ రోజున this church has been converted into a pub. ఈ యొక్క ప్రార్థనా మందిరం
ఒక పబ్లాగా మార్చివేయబడడాన్ని మనము గమనించగలుగుతాం. Can you believe that? మీరు ఈ సంగతిని నమ్మగలుగుతూ ఉన్నారా? Since 1960, over 10,000 churches in England have been closed. 1960వ సంవత్సరం నుంచి ఇంగ్లాండ్ దేశంలో 10,000 ప్రార్థనా మందిరాలు మూతవేయబడినట్లుగా మనం గమనించగలుగుతాం. They say by 2020, which is next year, another 4,000 churches are going to be closed. వారు ఏమంటున్నారంటే రాబోయే సంవత్సరానికి ఇంకొక 4,000 చర్చీలు ఆ విధంగా మూతవేయబడతాయి అని వారు గణాంకాలు చెప్తున్నారు. And what is going to happen there? అక్కడ ఏమి జరగబోతున్నది అంటే They say by next year, వారు చెప్తున్నారు తరువాత వచ్చే సంవత్సరానికి around 4,000 new mosques are going to be built. 4,000 నూతనమైన మస్జీదులు అక్కడ నిర్మాణం చేయబడుతున్నాయని చెప్తున్నారు. And the sad thing is, విచారగ్రస్తమైన సంగతి ఏమిటి అనంటే places which were once churches are bought by mosques and converted into mosques. ఒకప్పుడు ప్రార్థనా మందిరాలుగా ఉన్న స్థలాలు మసీదుల చేత కొనబడి మస్జీదులుగా స్థలాలు మార్చివేయబడుతున్నాయి. If you look at this picture, you will be shocked. ఈ యొక్క చిత్రపటాన్ని మీరు చూస్తే నిర్ఘాంతపోతారండి. Once a church, now a mosque. ఒకప్పుడు ఇది ప్రార్థనా మందిరము, ఇప్పుడైతే ఇది మస్జీదుగా మార్చబడింది. If you look at the interior of another church, మరొక సంఘానికి సంబంధించిన లోపల నిర్మాణం చూస్తే you'll be shocked to find that the church is no longer a church, but it is a mosque. మీరు నిర్ఘాంతపోతారు. ఇప్పుడు అది ఏమాత్రము కూడా ప్రార్థనా మందిరం కాదు, అది కూడా మస్జీద్ లాగా మార్చివేయబడింది. Over and over again throughout Europe, churches are being turned into mosques. మరలా మనం చూసినట్లయితే యూరప్ దేశాలలో ప్రార్థనా మందిరాలు మాస్కులుగా మార్చివేయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. It can be very shocking to us and very painful to us. ఇది వినడానికి నిర్ఘాంతపరిచేదిగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది మనకు. But this is nothing but the fulfillment of Bible prophecy. అయితే ఇది బైబిల్ ప్రవచన వాక్కుకు సంబంధించిన నెరవేర్పు జరుగుతోంది. In the last days, many people will depart from the faith. అంత్య దినములలో అనేక మంది తమ యొక్క విశ్వాసము నుంచి తొలగిపోవడాన్ని మనము గమనించగలుగుతాము. We are living in the last days. మనం అంత్య దినములలో నివసించుచూ ఉన్నాము. As I was preparing for today's sermon, నేను ఈరోజు సందేశం కోసం సంసిద్ధమవుతూ ఉండగా the Lord made me to focus my attention on the seventh sign that will precede the last days. ప్రభువు నన్ను అంత్య దినములకు సంబంధించి ముందుగా కనబడే సూచనలలో 7వ సూచన వైపునకు నన్ను నడిపించి ఉన్నారు. And the seventh sign that I'm going to deal with today is nothing but the signs that will be revealed within the church. నేను ఈ రోజున మీకు బయలుపరచబోతున్న 7వ సూచన ఏమిటంటే అంత్య దినములలో సంఘము లోపల కనబడే సూచనలై ఉన్నాయి. The signs within the church. సంఘము లోపల కనబడే సూచనలై ఉన్నాయి. Until 6, I was talking about signs that the public can see, people can see, others can see. ఇప్పటి వరకు నేను మాట్లాడిన 6 సూచనలు బహిరంగంగా ప్రజలు ఇతరులు ఎవరైనా చూడగలిగిన సూచనలు. But this is very characteristic of the church and it is going to be evident inside the church. ఇది చాలా వరకు సంఘము లోపల రుజువు పరచదగిన విధంగా ప్రత్యేకమైన మార్పులతో కూడిన సూచనగా ఉండబోతోంది. How will the church be in the last days? అంత్య దినములలో సంఘము ఏ రీతిగా ఉంటుంది? There are 3 things I want to share. 3 సంగతులు నేను మీకు చెప్పగోరుతూ ఉన్నాను. Number 1, మొదటిది, the church will have a contradictory lifestyle. సంఘము విరుద్ధమైన జీవన విధానములను కలిగి ఉంటుంది. In other words, the church will become very hypocritical. మరొక మాటలో చెప్పాలంటే సంఘము చాలా వరకు వేషధారణతో కూడిన విధానాలతో ఉంచబడబోతూ ఉన్నది. 2 Timothy chapter 3 verse 5. 2వ తిమోతి 3:5 వచనాన్ని మనం గమనిస్తే, having a form of godliness but denying its power. పై అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. How will the church be in the last days? They will దేవుని కృప ద్వారా అంత్య దినముల సూచనల గురించి ఇప్పటి వరకు నేను మాట్లాడుచూ వచ్చి ఉన్నాను. మనమందరము కూడా ఈ లోకం యొక్క అంత్య దినాల వైపుకు ముందుకు వెళ్తున్నామని చెప్పడంలో ఏ ఆశ్చర్యము కూడా లేదు. The Bible says physical exercise profits nothing, but godliness ఈ is లోకమును profitable దినముల both పరిధి for this world అనంతమైనది and for the కాదనే world to సంగతిని come. మనం అర్థము చేసుకోవలసి ఉన్నది.
దైవికత ఈ యుగానికి రాబోయే యుగానికి కూడా మంచిదని. சரீர முயற்சி அற்ப பிரயோஜனம் உள்ளது, தேவ பக்தியோ இம்மைக்கும் மறுமைக்கும் பிரயோஜனம் உள்ளது. So godliness is a good thing. కనుక దైవికత అనేది మంచిది. But how will the church be in the last days? కానీ అంచె దినాల్లో సంఘం ఎలాగున ఉంటుందంటే That godliness will not be real, it will not be true, but instead it will be very hypocritical. ఆ యొక్క దైవికమైన తత్వం అనేది నిజమైనదిగా కాకుండా వేషధారణతో కూడిన విధానముతో ఉంచబడనయ్యున్నది. It will just be a lie but put on in a nice grab. అంటే అది అబద్ధమే కానీ పైకి రూపము మార్చుకుని కనబడుతోంది. William Shakespeare, one of the greatest writers of early days, పూర్వదినాల్లో గొప్ప రచయిత విలియం షేక్స్పియర్ ఏమని చెప్పి ఉన్నారంటే, he made this beautiful statement. అద్భుతమైన ప్రకటన ఆయన చేసి ఉన్నారు. He said, all the world is a stage. ఆయన అన్నారు, లోకమంతయు కూడా వేదిక అయితే, He said, all the men and women are merely players or actors. పురుషులు స్త్రీలందరూ కూడా క్రీడాకారులు లేక నటీమణులు నటులు అని చెప్పి ఉన్నాడు. They have their exits and their entrances. వారికి వారి యొక్క ప్రవేశాలు ఉన్నాయి, అలాగే వారికి బయటికి వెళ్ళిపోయే నిర్గమన మార్గాలు కూడా ఉన్నాయి. He said, one man will play different parts. ఆయన అంటున్నాడు, ఒక మనిషి ఒక విభిన్నమైన పాత్ర పోషిస్తాడు. He will do it in 7 different stages of his life. అతడు తన జీవితంలో 7 విభిన్నమైన స్థాయిల్లో దానిని జరిగిస్తూ ఉంటాడు. He said how the world will be, how the world is in general. లోకము సహజంగా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందో ఆయన చెప్పారు. But if you look at how the church is becoming these అయితే ఈ days, రోజుల్లో సంఘము ఎలా ఉంటుంది అనంటే, there is a lot of parallel between what Shakespeare said and how the church is moving these days. షేక్స్పియర్ చెప్పిన దానికి ఈనాడు సంఘం ఉన్న స్థితికి కొంత సమపోలిక మనము గమనించగలుగుతాం. Today, the church is becoming another stage where all the believers play their roles and they act as very good actors. ఈ రోజున సంఘం కూడా మరి యొక్క వేదికగా మార్చబడితే విశ్వాసులైన వారందరూ కూడా మంచి నటులుగా నటీమణులుగా దాని మీద ప్రదర్శిస్తున్న వారిగా మనము చూస్తూ ఉన్నాం. The reality, the truth, the honesty is missing. నిజము, వాస్తవికత, నిజాయితీ అనేవి కనుమరుగైపోతున్నాయి. The depth of Christian walk is missing. క్రైస్తవ నడత యొక్క లోతు అనేది కోల్పోతూ ఉన్నాము. Conviction is missing and just outward shell of glam and glitter is shining. ఒప్పుకోలు అనేది కోల్పోతూ ఉన్నాము. బహిరంగ కనబడే మెరుపు వంటి ప్రకాశాలు మాత్రమే ప్రకాశిస్తూ ఉన్నాయి. There is no root but there is a big tree. ఏ మాత్రము కూడా వేరు లేదు గాని పెద్ద చెట్టు ఉన్నట్టుగా ఉంటుంది. There's a big house but no foundation. పెద్ద ఇల్లు ఉన్నట్టుగా ఉంటుంది గాని పునాదులే లేవు అన్నట్టుగా. If I look at the way the church will move hypocritically in the last days, అంచె దినాల్లో సంఘం ఎంత వేషధారణతో ముందు కొనసాగుతుందో చూస్తున్నప్పుడు there are 3 ways I can explain this for you to understand. మీరు అర్థం చేసుకోవడానికి 3 విధాలుగా నేను దీన్ని వివరించగలుగుతాను. Write down these 3 things. ఈ మూడింటిని వ్రాసుకోండి. Number 1. మొదటిది, The church in the last days will have a lot of sound but it will lack spirit and power. అంచె దినాల్లో ఉన్న సంఘం చాలా గొప్ప శబ్దాన్నైతే కలిగి ఉంటుంది కానీ అది ఆత్మను కానీ అలాగే శక్తి లేక అధికారాన్ని కానీ ఏ మాత్రము కూడా కలిగి ఉండబోదు. 1 Corinthians chapter 2 and verse 4. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. There Apostle Paul speaks about this. I think it is verse 5. It says, and my speech and my preaching were not with the persuasive words of human wisdom, but in demonstration of spirit and of power. పౌలు గారి మాటలు 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములే. So what was he saying? ఆయన ఏం చెప్తున్నారు? When you see my ministry, నా సేవా పరిచర్యని మీరు చూస్తే it was not merely in words, అది కేవలము మాటలతో మాత్రమే లేదు, but it is coming out of spirit and power. అది ఆత్మతోనూ శక్తితోనూ వస్తోంది. That is authentic ministry. అది విజయవంతమైన సేవ. That is real ministry. అది నిజమైన సేవా That పరిచర్య. is powerful ministry. అది శక్తివంతమైన సేవా That is the పరిచర్య. sign of a true Christian. అది నిజ క్రైస్తవునికి సూచనగా ఉన్నది. The kingdom of God is not in speeches, it's not in talk, but it is in the power of God. దేవుని యొక్క రాజ్యం మాటలతో లేదు గాని దేవుని శక్తితో కూడా కూడుకొని ఉన్నది. Praise be to God. దేవునికి స్తోత్రం. But in the last days, అయితే అంత్య దినములలో the spiritual atmosphere of churches will turn into big spiritual talk but no spirit inside. అంత్య దినాలకు సంబంధించిన సంఘాల యొక్క ఆధ్యాత్మిక వాతావరణం
ఆధ్యాత్మికతకు సంబంధించిన భాషగా కనబడుతుంది కానీ ఆధ్యాత్మికతకు సంబంధించిన శక్తిగా కనబడడం లేదు. There will be no real Christian fervor. నిజమైన క్రైస్తవ విధానము ఉంచబడ్డం లేదు. Lot of talk, ఎంతో గొప్ప మాటలు ఉంటున్నాయి, but no spirit. కానీ ఆత్మయే ఉండుట లేదు. These days you can hear words like this, declaration made in very big headlines. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే ప్రకటన ఆయనని చాలా గొప్పగా చేసిందని హెడ్లైన్స్. Declaration, declare and you will get it. మీరు దాన్ని ప్రకటించినట్లయితే దాన్ని మీరు పొందుకుంటారు అనేది. There is another word that is very commonly used. The word is called faith confession. మరొక మాట మనం సహజంగా వింటూ ఉన్నాం, మీ విశ్వాసపు ఒప్పుకోలు అనే మాట. So everything you confess, everything you declare, you will get it. కనుక మీరు దేన్నైతే ఒప్పుకుంటారో దేన్నైతే ప్రకటిస్తారో దాన్ని మీరు కలిగి ఉంటారు. You don't have to worry about the accompanying deeds, the accompanying faithfulness, the accompanying lifestyle. That is not important. Just declare faith words and it will happen. వాటికి సంబంధించిన చర్యలు, నమ్మకత్వము, జీవన విధానం అనేవి కేవలం ప్రాముఖ్యం కాకుండా కేవలం విశ్వాసపు ఒప్పుకోలును చేయండి, దానిని మీరు ప్రకటించండి, అవన్నీ మీరు కలిగి ఉంటారు అని చెప్తున్నారు. There is lot of noise but no power. ఎంతో గొప్ప ధ్వని శబ్దం ఉంటుంది, శక్తి మాత్రం ఉండడం లేదు. There is no leading of the spirit. ఆత్మ యొక్క నడిపింపు ఉంచబడ్డం లేదు. Whatever they dream, whatever they desire, whatever they like, they will say it with your mouth. వారు ఏది కలగంటారో, ఏది దాన్ని కోరుకుంటారో వారు దాన్ని నోటితో చెప్పేస్తారు, అంతేనండి. And they say that God is going to perform because I said it with my mouth. నేను నా నోటి మాటతో చెప్పాను గనుక దేవుడు దాన్ని జరిగిస్తారు అని అంటారు. Now these are the kind of words where you will hear, I see, it is coming, I see it. ఈ రోజున ఎక్కడ చూసినా ఇటువంటి మాటలు కనబడుతున్నాయి. నేను చూస్తున్నాను, అవి వచ్చేస్తున్నాయి, నేను చూస్తున్నాను, అవన్నీ వచ్చేస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. Oh, I imagine it, I can see it in this eyes, I can see it here, I can see it there, I can imagine. All of these big words, you can hear them. పెద్ద పదాలు, నేను వాటిని ఊహిస్తున్నాను, నేను వాటిని ఇక్కడ చూస్తున్నాను, క్రియాత్మకంగా నాకు కనబడుతున్నాయి, అవి వచ్చేస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. And these days you can see lot of noise in churches. ఈ దినాల్లో మనం చూస్తే సంఘాల్లో చాలా గంభీరమైన ధ్వనులు వినబడుతున్నాయి. Pumped up volume. పెద్దగా హెచ్చించిన శబ్దాలు వినబడుతూ ఉన్నాయి. Lot of whistling sounds, howling sounds, barking sounds, all kind of sounds. ఎంతో పెద్ద ఈలల ధ్వనులు, అరుపుల ధ్వనులు, కేకల ధ్వనులు, మురిగే ధ్వనులు పెద్ద వినబడుతున్నాయి. But the power of God is lacking in most of these places. కానీ అనేకమైన ఈ సంఘాల్లో దేవుని శక్తి కొదువుగా ఉంటుంది. Pastor Sam Sundaram used to say, more noise is not the evidence of power. పాస్టర్ శామ్ సుందరం గారు తరచుగా చెప్తుండేవారు, ఎక్కువ శబ్దం అనేది శక్తికి రుజువు కానే. But today people go after noise. కానీ ఈ రోజున ప్రజలైతే ఎక్కువ ధ్వని, ఎక్కువ శబ్దము దాని వైపునకు మళ్ళుకొనుచూ ఉన్నారు. Today you can also see people carrying horns, ram horns, and then they keep blowing shofar, blowing this direction, that direction, all four sides, saying the Jericho wall is falling. Whatever is falling, I don't know. Everything is falling. ఈ రోజున మీరు గమనించినట్లయితే ఆ యొక్క గొర్రె పొట్టోలికి సంబంధించిన కొమ్ములను తీసుకుని వెళ్ళి ఈ దిక్కున ఆ దిక్కున అలాగన గంభీరమైన ధ్వనితో ఊదుతూ ఎరికో గోడలని పడిపోతున్నాయి అని చెప్తుంటారు. So they say, now we are going to blow the horn. వారంటారు, ఇప్పుడు మనం కొమ్మును ఊదబోతూ ఉన్నాము. Oh, when we blow, everybody clap your hands because the power of God is going to come down. మేము ఇలాగ ఊదినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టండి, ఎందుకంటే దేవుని శక్తి దిగి రానయ్యున్నది అని చెప్తూ ఉన్నారు. Everybody starts clapping. అందరూ కూడా చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తారు. There's a big trumpet sound. చాలా గొప్ప బూర ధ్వని వంటి గొప్ప శబ్దం అక్కడ వినబడుతోంది. Sound is there. శబ్దం అక్కడుంది, No power. కానీ శక్తి లేదు. No power. శక్తియే లేదు అచ్చట. I'm blowing now. India is getting saved. నేను ఇప్పుడు ఊదుతూ ఉన్నాను, భారతదేశం అంతా కూడా రక్షించబడుతోంది అన్నట్టుగా చెప్తుంటారు. எக்காலம் ஊதுறோம், இந்தியா என்ன செய்யப்பட போகிறது? ரட்சிக்கப்பட போகிறது. எங்க பைபிள் இருக்குது எக்காலம் ஊதுனா ரட்சிக்க போறோம்னு? வேர் கையில் ஆணை பிடிச்சிட்டா போதும், வாயில் வர்றது தான். மதில் விழுது, பணம் வருது, கட்டு உடையுது, ராஜ்யங்கள் மாறுகிறது. ஒன்றும் மாறலையா? ஊதுறதான் ஊதிக்கிட்டே இருக்கும். Lot of sound, ఎంతో గొప్ప ధ్వని, no power. ఏ శక్తియు కూడా లేదక్కడ. People are so happy to see all these gimmicks on stage. ప్రజలు వేదిక మీద యొక్క మాయలు తంత్రాలను చూడడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటున్నారు. Oh, shofar is blown. They brought it from Israel.
ఇజ్రాయెల్ దేశం నుంచి షోఫార్ తీసుకొచ్చారట. ఆ కొమ్మును గొప్ప ధ్వనితో బాకానాదంగా ఇక్కడ ఊదుతూ ఉన్నారు. India is saved. India has become the land of Christ. భారతదేశం రక్షించబడుతుంది, భారతదేశం క్రీస్తు యొక్క దేశంగా మార్చబడి పోతున్నది అన్నట్టుగా వారు దాని గురించి చెప్తూ ఉంటారు. Lot of sound, ఎంతో గొప్ప శబ్దం, no strength. కానీ బలమే లేదచ్చట. Number 2, రెండవది, lot of show but no strength. చాలా గొప్ప ప్రదర్శన, కానీ బలమచ్చట ఏమాత్రము కూడా ఉండడం లేదు. 2 Timothy 3:5. 2 తిమోతి 3:5 మనం చూస్తే, Form of godliness but no power. దైవికత యొక్క స్వరూపమే గాని శక్తి ఏమాత్రమును కూడా లేదు. A lot of show ఎంతో గొప్ప ప్రదర్శన జరుగుతోంది అక్కడ, but no power. కానీ శక్తి ఏమాత్రము కూడా లేదచ్చట. Look at the Christianity today. ఈ రోజున ఉన్న క్రైస్తవ్యాన్ని గమనించండి. Why are you a Christian? How are you a Christian? మీరు ఎందుకు క్రైస్తవులయ్యారు? ఏ రీతిగా క్రైస్తవులుగా మీరు చేయబడి ఉన్నారు? What is your relationship with Christ? None of these questions will be answered by many of the people. క్రీస్తుతో మీకున్న సంబంధ బాంధవ్యం ఏంటంటే చాలా మందికి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి వారికి తెలియదు. Many people don't have answers. అనేక మందికి ఈ ప్రశ్నలకు జవాబులు లేనే లేవు. What is your relationship with Jesus Christ? యేసుక్రీస్తుతో మీ సంబంధ బాంధవ్యం ఏంటని ప్రశ్నిస్తే They don't know. వారికి తెలియదు. How are you a Christian? మీరు ఏ రీతిగా క్రైస్తవులయ్యారు? I have a Bible. నాకు ఒక పరిశుద్ధ గ్రంథం ఉన్నది. I have verses in my house. నా ఇంట్లో దేవుని యొక్క వాక్య వచనాలు అలాగన వేలాడుతూ ఉన్నాయి. I go to church every week. నేను ప్రతి వారము కూడా ప్రార్థనా మందిరానికి వెళ్తాను. I give offerings. నేను కానుకలు దేవునికి సమర్పిస్తాను. I even go for ministry. నేను సేవా పరిచర్యకు కూడా వెళుతూ ఉంటాను. They have lot of external things they will do. వారు ఎన్నో బాహ్యపరమైన కార్యములు చేస్తూ ఉంటారు గాని But no personal relationship with Jesus. యేసుక్రీస్తుతో వ్యక్తిగతమైన సహవాస సంబంధ బాంధవ్యం అనేది వారు కలిగి లేరు. There is no inward change, transformation. ఆంతరంగికమైన మార్పు, రూపాంతరత అనబడేది లేదచ్చట. The name is changed, the clothes are changed, appearance is changed, everything is changed except for the transformation of the heart. ఆంతరంగికమైన హృదయ మార్పు తప్ప పేరు మార్చబడింది, రూపం మార్చబడింది, కనబడే విధానమైతే మార్చబడి ఉన్నది, వస్త్రధారణ మార్చబడి ఉన్నది. No change. మార్పుయే లేదు. Look at the church. సంఘాన్ని మీరు గమనించి చూడండి. The true condition of the church is camouflaged by a million activities. నిజమైన సంఘం యొక్క స్థితి అంతయు కూడా 10 లక్షల కార్యాల విధానాలతో కప్పివేయబడి మాయ చేయబడుతోంది. Lot of activities. ఎన్నో కార్యకలాపాలు సంఘానికి ఉంటూ ఉన్నాయి. Revivals, conferences, forums, festivals, fellowships, lot of things happening. ఉజ్జీవములు, సభలు, సందేశములు, ప్రశ్నలకు జవాబు చెప్పే కార్యక్రమాలు, ప్రత్యేకమైన తరగతులు, ఎన్నో కార్యక్రమాలు ఉంటూ ఉన్నాయి. But many people don't really experience the power of the Spirit in their personal lives. కానీ అనేక మంది వారి వ్యక్తిగత జీవితాల్లో ఆత్మ దేవుని యొక్క శక్తిని వ్యక్తిగతముగా అనుభవించిన వారిగా అచ్చట ఉండుట లేదని మనం గమనించగలుగుతాం. Lot of noise, ఎంతో ధ్వని, but no spirit. కానీ ఆత్మయే లేదు అచ్చట. Lot of show, but no ఎంతో strength. గొప్ప ప్రదర్శన అచ్చట ఉంటుంది, కానీ శక్తి అచ్చట ఉంచడం లేదు, బలము లేదు. Lot of activity, religious activity going on. ఎన్నో మతపరమైన చర్యలు, కార్యక్రమాలు అచ్చట జరుగుతూనే ఉంటూ ఉన్నాయి. But in their personal life, they are not victorious. కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో విజయవంతమైన వారిగా లేరు. Still struggling with certain sinful habits. ఇంకనూ కొన్ని పాపపు అలవాట్లతో బాధపడుతూనే ఉంటారు. But outwardly, కానీ బహిరంగంగా బయటకు మాత్రం very good Christian. ఎంతో మంచి క్రైస్తవుడండి, Church going Christian. ప్రార్థనా మందిరానికి వెళ్ళే క్రైస్తవుడు అండి, Devoted Christian. ఎంతో దైవికమైన క్రైస్తవుడండి. But inner life, no transformation. రూపాంతరత అనేది ఏమాత్రము కూడా వారిలో కనబడుట లేదు. What is this hypocrisy that will be in the last days? ఈ యొక్క వేషధారణ అంచె దినాల్లో ఎలాగున ఏ రీతిగా ఉంచబడబోతోంది? The third one will be మూడవది ఏమిటి అనంటే Matthew chapter 7 verse 24 to 27. మత్తయి సువార్త 7, 24, 25 వచనములు మనం చూసినట్లయితే, Lofty structures but no stability. అత్యంత గొప్ప కట్టడాలు కానీ స్థిరత్వమేమీ లేదచ్చట. Lofty structures, no stability. అత్యంత ఎత్తైన గొప్ప కట్టడాలు కానీ ఏమాత్రము కూడా స్థిరత్వము లేదు వాటికి. What is the story? ఏమిటి కథనం? Jesus talked about two houses.
that a wise man and a foolish man built. ఒక జ్ఞాని ఒక బుద్ధిహీనుడు కట్టిన 2 గృహాల గురించి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇచ్చట మాట్లాడుచూ ఉన్నారు. One man built his house upon the rock, which is Jesus Christ and his word. The other man built his house on the sand, which is the world. ఒక వ్యక్తి యేసుక్రీస్తు అనే బండ మీద వాక్యం మీద తన ఇంటి నిర్మాణం చేసుకున్నాడు. ఒక అతను లోకమని ఇసుక మీద నిర్మాణం చేసుకున్నాడు. Both these houses appeared so beautiful on the outside. ఈ రెండు కూడా బయటకు చూడడానికి అందంగా కనబడుతూ ఉన్నాయి. Both of these houses looked similar on the outside. బయట నుంచి చూస్తే ఈ రెండు ఏకరూపంగానే ఉండి ఉన్నాయి. Both of these houses looked strong on the outside. ఈ రెండు బయట నుంచి చూస్తే చాలా బలమైన కట్టడాలుగా కంటికి కనబడుతూనే ఉన్నాయి. But one day something happened. కానీ ఒక రోజున ఒక సంగతి జరిగింది. Both the houses met with disasters such as wind, rain and floods. 2 గృహాలకు కూడా గాలి, వరదలు, తుఫాను వంటిది వాటి మీద కొట్టడం జరిగింది. The house on the rock stood, the house on the sand had a great fall. బండ మీద కట్టిన ఇల్లు నిలిచి ఉన్నది, ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది. దాని యొక్క పాటు గొప్పదని చెప్పాను. What is the lesson? ఏమిటి ఇక్కడ ఉన్న పాఠం? In the last days, అంత్య దినములలో people will have a structure around them and they will show themselves to be very strong Christians. ప్రజలు వారి చుట్టూరు కూడా గొప్ప నిర్మాణాన్ని కలిగి ఉండి తాము చాలా బలమైన క్రైస్తవులము అన్నట్టుగా ఇతరులకు చూపించుకునే విధానములోనే ఉండిపోతారు. They will look very strong on the outside. వారు బయటకు చూడడానికి చాలా బలిష్ఠులుగా కనబడతారు. But in the inside there is no foundation for them without any connection to the word of God. కానీ లోపలైతే దేవుని యొక్క వాక్యముతో ఏ మాత్రము కూడా వారికి అవినాభావ సంబంధం అనేది ఉండదు. They will be carrying very beautiful, very expensive Bibles. వారు చాలా ఖరీదైన అందమైన బైబిల్స్ ని మోస్తూ ఉంటారు. They will have apps in their mobile phones and iPads and iPhones. Nice apps they'll have in their phone. వారి యొక్క ఐఫోన్స్ లో, ఐప్యాడ్స్ లో చాలా ఖరీదైన యాప్స్ ని వారు కలిగి ఉంటారు. Bible apps. బైబిల్ యాప్స్ ని వారు కలిగి ఉంటారు. But the thing is, కానీ విషయం ఏంటంటే it has been so many years or months or weeks before they actually opened their Bible and read one verse. వాస్తవానికి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలుగా వారు అక్షరాల వారి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ఒక్క వచనమైన చదివి ఎంతో కాలం అప్పటికే దాటిపోయి ఉంటుంది. They do not spend 10 minutes in a year reading the Bible alone. ఒక సంవత్సరం అంతటిలో బైబిల్ మాత్రమే చదువుతూ 10 నిమిషాల సమయాన్ని వారు గడపలేని వారిగా ఉంటూ ఉన్నారు. They come and listen to somebody preaching for 2 hours. వారొచ్చి 2 గంటల పాటు ఎవరైనా బోధ చేస్తే ఆలకిస్తారు. But they never sit with the word of God for a few minutes. కానీ కొద్ది నిమిషాలు కూడా వారు దేవుని యొక్క వాక్యముతో పాటుగా అలాగున కూర్చొని ఉండరు. What is happening there? ఏం జరుగుతోంది అక్కడ? The structure is beautiful. నిర్మాణము సౌందర్యవంతంగా కనబడుతోంది. Externally you are showing yourself to be a very strong Christian. బాహ్య రూపకంగా బలమైన క్రైస్తవునిగా నిన్ను నీవు కనబరుచుకుంటూ ఉన్నావు. But a little temptation, little problem, little wind, little rain, little flood, flat. కానీ చిన్న శోధన, చిన్న గాలి, చిన్న తుఫాను నీ మీద విసిరి కొట్టిందంటే మొత్తం చదునైపోయే పరిస్థితి ఉంటుంది. Very sad these days. A spiritual person is defined by their external progress and external success. ఈ రోజుల్లో చాలా విషాదకరమైన పరిస్థితి, ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితి వారి బాహ్య రూపకమైన ప్రదర్శన ద్వారాను వారి బాహ్య రూపకమైన అభివృద్ధిని బట్టి అంచనాలు వేయడం జరుగుతోంది. You see, even the preaching today in many circles is like in order to define yourself as a Christian, you define them by their worldly wealth, worldly success, worldly promotion and worldly positions. ఈనాడు అనేకమైన ప్రాంతాల్లో కూడా మీ యొక్క విజయాన్ని క్రైస్తవునిగా అంచనా వేయచూ చెప్పే విధానంలో భాగంగా లోకపరమైన వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క విస్తృతి, వారి యొక్క సంపాదన, వారి యొక్క పదోన్నతి విధానాలను బట్టి గుర్తించడం, సూచించడం జరుగుతోంది. Very sad, there are some sermons when I hear they would say the sign that you are blessed by God or you are a Christian is that you are wealthy. చాలా విచారకరమైన సంగతి, నీవు క్రైస్తవుడు అని అనడానికి, దేవుని చేత దీవించబడ్డావు అనడానికి ఉన్న సూచన ఏమిటి అంటే నీవు చాలా సంపద కలిగిన వాడవై ఉండాలి అనే ప్రసంగాలు వింటూ ఉన్నాం. You should be rich. మీరు ఐశ్వర్యవంతులుగా ఉండాలి. I heard one preacher preach like this. ఒక ప్రసంగికుడు చెప్తే ఇలాగ విన్నాను నేను. He says that
How will the world believe in your message if you are not rich? ఆయన అంటున్నాడు, నీవు ఐశ్వర్యవంతుడు కాకపోతే నీ వర్తమానమును లోకము ఎలాగున నమ్మగలుగుతోంది. He says, ఆయన అంటున్నారు, how will they know that your God is alive if you are not rich? మీరు ఐశ్వర్యవంతుడు కాకపోయినట్లయితే మీ దేవుడు సజీవుడు అనే సంగతిని వారు ఎలాగున తెలుసుకుంటారు అంటున్నాడు. So the sign that you are worshipping a living God, the true God, is that you are a very rich person. కనుక మీరు జీవము గల దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే, కలిగి ఉన్నారంటే దానికి రుజువు మీరు ఐశ్వర్యవంతమైన వ్యక్తులుగా ఉండాలి. So my question is, కనుక నా ప్రశ్న ఏంటంటే, what will they understand when they look at somebody like Bill Gates? ఎవరైనా బిల్ గేట్స్ లాంటి వారిని చూచినప్పుడు ఇటువంటి వారు వారికున్న సంపదను బట్టి, గొప్ప స్థాయిని బట్టి, ఆస్తిని బట్టి ఏమని ఎలాగున వారిని అర్థం చేసుకోగలుగుతారు? So whatever he worships is true? అంటే అతడు ఏదైతే ఆరాధన చేస్తున్నాడో అది సత్యమైనదా? If the measure of your spirituality is your riches, మీ ఆధ్యాత్మిక కొలమానము గనక మీ ఐశ్వర్యము అయినట్లయితే, I tell you, the most spiritual person in the world is Bill Gates. నేను చెప్తున్నాను, ఈ లోకములో అత్యంత ఆధ్యాత్మిక విధానములు కలిగిన వ్యక్తి ఖచ్చితంగా కూడా బిల్ గేట్సే అయి ఉండాలి. మరి Today all the sermons are going in this direction. ఈ రోజున ప్రసంగాలన్నీ కూడా ఇదే దిశలో ప్రయాణిస్తున్నట్టు మనం చూస్తున్నాం. Messages are about worldly wealth, worldly success, worldly positions, everything about the world. ఈ రోజున ప్రసంగాలన్నీ కూడా లోకపరమైన సంపద గురించి, విజయం గురించి, స్థాయి గురించి. Today the promises that is given is about you will buy expensive cars. ఈ రోజున వాగ్దానాలు ఎలాగనివ్వబడుతున్నాయి? మీరు అత్యంత ఖరీదైన కారుని కొనబోచున్నారు. You will buy a 5-bedroom house. మీరు 5 బెడ్రూమ్లు ఉన్న పెద్ద నివాస గృహాన్ని కొనుగోలు చేయబోతున్నారు. You will hereafter travel only by first class. మీరు ఇక మీదటి నుంచి కేవలం ఫస్ట్ క్లాస్లో మాత్రమే ప్రయాణము చేయబోతూ ఉన్నారు. God is blessing you. దేవుడు మిమ్మును ఆశీర్వదించుచూ ఉన్నారు. You are going to buy jets. మీరు జెట్ లేకపోతే విమానాలను కొనుగోలు చేయబోతూ ఉన్నారు. Do you see where we are going as a church? చూడండి, సంఘంగా మనము ఏ దిక్కునకు ఎటువైపునకు వెళ్ళిపోతున్నామో గమనించండి. Now the new thing that they have brought up is, ఇప్పుడు తీసుకొచ్చిన మరికొత్త సంగతి ఏమిటి అనంటే, now they have redefined the economic status of Jesus himself. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ఆర్థిక స్థితిని కూడా వారు పునర్నిర్వచించి నూతనంగా ఏ రీతిగా తెలియచేస్తున్నారు. Now what they are saying? వారు ఏమంటారు అనంటే, Jesus is not the poor old child who was born in a small place called Bethlehem. యేసుక్రీస్తు ప్రభు అంటే పేదవాడిగా, పసిబాలునిగా బెత్లెహేములో పుట్టినవాడిగా అన్నట్టుగా అనుకోకండి. Jesus was a rich man. యేసు ఐశ్వర్యవంతుడు అయ్యున్నవాడు. I heard a preacher preach. He says the father of Jesus, Joseph, was not a just carpenter and all. He is actually a big contractor. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క తండ్రి అయిన యోసేపు కేవలం వడ్లవాడు మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఆయన గొప్ప కాంట్రాక్టరు అన్నట్టుగా తెలియచేస్తున్నాడు. குத்தகை தச்சன்ல அவர் பெரிய கான்ட்ராக்டரா. He was designing cities and all. అతడు నగరాలకే రూప నిర్మాణాన్ని చేస్తూ ఉన్నాడు అంటున్నారు. And they say, you know what? You see that Jesus is riding on a donkey? మీరు యేసు గాడిద మీద వెళ్ళడాన్ని చూస్తూ ఉన్నారు, గమనించారు కదా? You don't know about the history. వాస్తవానికి మీకు చరిత్ర తెలియదు. Actually, that day's donkey is today's Mercedes Benz. వాస్తవానికి ఆ రోజుల్లో ఉన్న గాడిద అంటే ఈ రోజుల్లో మెర్సిడీస్ బెంజ్ కారు ఉన్నంత లెక్క అన్నట్టుగా ఆ యొక్క సంగతులు తెలియచేస్తూ ఉన్నారు. You know, Judas was carrying the money bag of Jesus. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువుల వారికి డబ్బు సంచి ఇస్కరియోతు యూదా మోయుచూ ఉన్నాడు. So the image that they create in your mind is like a big bag that you carry on your head. అంటే వారు మన మనసులో కలిగించే చిత్రీకరణ ఏంటంటే పెద్ద డబ్బుల మూటను అతడు మోసుకుని వస్తున్న ఊహా చిత్రాన్ని మనలో కలిగిస్తున్నారు. I was wondering one day, నేను ఒక రోజున ఆశ్చర్యపోతున్నాను. if Jesus had so much of cash in his hand, he didn't know how to spend, somebody carrying. యేసుక్రీస్తు ప్రభువుల వారు అంత డబ్బును కలిగి ఉంటే, మరొకరు మోసే అంత డబ్బును దానిని ఎలాగున ఖర్చు చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండి ఉంటే, One day Peter comes to Jesus wondering how they are going to pay tax. ఓ రోజున పేతురు వచ్చి ఆశ్చర్యపడుతూ చెప్తున్నాడు, అయ్యా ఈ పన్ను మనం ఎలాగున కట్టగలము అన్నట్టుగా. Jesus needed only half a penny. యేసుకు అవసరమైనదేమో 1/2 పైసా మాత్రమే. Half penny is the tax. ఆ యొక్క పన్ను 1/2 షెకెలు మాత్రమే. When he came to Jesus, Jesus would have told him, Peter, don't be worried, go to my treasurer, he has got a lot of money.
pay the tax for all the 12 fellows, including me. యేసు అతను గనక అలాగున చెప్పినప్పుడు నా ట్రెజరర్ దగ్గరికి వెళ్ళు, అక్కడ డబ్బులు తీసుకో, 12 మందికి కట్టేసాయి, నాతో కూడా కలిపి అందరికీ పన్ను కట్టేసాయి అన్నట్టుగా చెప్పి ఉండాల్సింది. How did Jesus handle that? యేసు ఆ సమస్యను ఎలా సంధించి ఉన్నారు? Did he put his money in his pocket and then take out the money? ఆయన జేబులో డబ్బులు పెట్టుకుని తీసి బయటికి ఇచ్చారా? Did he ask somebody to give it? ఎవరైనా డబ్బులు ఇవ్వాలని ఆయన ఆ రీతిగా అడిగి ఉన్నారా? He said, go ఆయన అన్నారు, వెళ్ళు and catch one fish. There will be a silver coin for you and me, pay it. ఒక్క చేపను పట్టుకో, దాని నోట్లో వెండి నాణెం ఉంటుంది, దానితో నీకు నాకు ఆ యొక్క పన్ను చెల్లించు అని తెలియచేసి ఉన్నారు. I want you to consider the following. ఇక్కడ వెనువెంబడి చెప్పిన మాటలు గమనించాలని కోరుతూ ఉన్నాను. In the case of Jesus, యేసుక్రీస్తు యొక్క పరిస్థితుల్లో he always preached from borrowed boats. ఆయన ఎల్లప్పుడూ కూడా వేరే వారి దగ్గర అరువు తీసుకున్న బోట్లలోనే ప్రసంగించి ఉన్నారు. None of the boats was his own. అందులో ఒక్క దోణె కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క సొంత దోణె కాదు. He is very rich man. ఆయన చాలా ఐశ్వర్యవంతుడై ఉన్నవాడు. Jesus, యేసయ్య when he wanted to multiply the food for 5,000 people, he borrowed it from a small boy. యేసు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి విస్తరింపచేసి పెట్టినప్పుడు ఓ చిన్న బాబు దగ్గర వాటిని అరువు తీసుకున్నట్లుగా మనము గమనించగలుగుతాం. What a rich man. ఎంత గొప్ప డబ్బులున్నవాడో. When Jesus had this triumphal entry into Jerusalem, యేసు యెరూషలేములోకి జైత్ర యాత్రగా ప్రవేశిస్తూ ఉన్నప్పుడు he took a borrowed donkey's colt and came on that. ఆయన అరువు తీసుకున్న గార్ధవం యొక్క పిల్ల మీద ఎక్కి ఆ రీతిగా వచ్చి ఉన్నాడు. What a rich man. మీరు గమనించండి మరి ఎంత ఐశ్వర్యవంతుడో. And after he died, ఆయన చనిపోయిన తరువాత he was buried in a borrowed tomb of Joseph of Arimathea. What a rich man. ఆయన అరిమత యోసేపు అనబడిన వ్యక్తి యొక్క సమాధిని అరువు తీసుకుని భూస్థాపితం చేయబడ్డాడు. ఇప్పుడు ఆలోచన చేయండి ఆయన ఎంత డబ్బులున్నవాడో. Be careful these last days. జాగ్రత్త సుమ్మండి ఈ అంచె దినాల్లో. I'm not saying we should not be rich. మనం ఐశ్వర్యవంతులం కాకూడదని నేను చెప్పడం లేదు. But when you start defining that your riches is the sign of your spiritual prosperity, we are in a erroneous gospel. మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి మీ యొక్క ఐశ్వర్యమే సూచన అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అంటే మీరు కలిగి ఉన్న తెలియచేస్తూ ఉన్న సువార్తలో పొరపాటు దొర్లి ఉన్నది అని గమనించాలి. All rich people necessarily need not be very spiritual. ఐశ్వర్యవంతులైన వారందరూ కూడా ఖచ్చితంగా ఆధ్యాత్మికతను కలిగిన వారే కాకపోవచ్చును. And all poor people need not be worldly. బీదలైన వారందరూ కూడా లోకస్తులైన వారుగా ఏమాత్రమును ఉండకపోవచ్చును. Whether you are rich or poor in this world, it doesn't matter before God. మీ లోకములో ధనవంతులైన పేదవారైన అది దేవుని ఎదుట ఏమాత్రము కూడా ప్రాముఖ్యం కానే కాదు. We have to be rich before God. మనము దేవుని ఎదుట ఐశ్వర్యవంతులమై ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Come to Revelation 3:17. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలోనికి మనము పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. Look at what the word of God comes to that church. దేవుని యొక్క వాక్యం ఈ సంఘానికి ఏ రీతిగా వస్తుందో చూడండి. You say, I am rich, I have acquired wealth and do not need a thing. But you do not realize that you are wretched, pitiful, poor, blind and naked. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుచున్నావు. గాని నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఇక్కడ లేఖనం మనకు తెలియచేస్తూ ఉన్నది. What is he saying? ఆయన ఏమంటున్నారు? I am very rich. నేను చాలా ఐశ్వర్యవంతుణ్ణి. I have acquired lot of wealth. నేనెంతో సంపదను ప్రోగు చేసుకుని ఉన్నాను. I have no need of anything. నాకు ఏది కూడా అక్కరే లేదు. That is his judgment. అది అతని యొక్క తీర్పు. But what is God's understanding of the same person? కానీ అదే వ్యక్తిని గురించి దేవుని యొక్క అవగాహన ఏ రీతిగా ఉన్నది? You are wretched, pitiful, poor, blind and naked. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావు అని తెలియచేస్తున్నాడు. Don't fall for external alone gospel. బాహ్య రూపకమైన విధానాలతో మాత్రమే ఉన్న సువార్తను అనుసరించకండి. The last days they will have a show of godliness, but there will be no spirit. అంచెదినాల్లో దైవికత అనే ప్రదర్శన కలిగి ఉంటారు కానీ అందులో శక్తి ఉండదు. They look very strong on the outside, వారు బయటకి ఎంతో బలీయముగా మనకు కనబడతారు, but they will not have foundations on the inside. కానీ వారి అంతరంగములో వారికి పునాదులు అనేవి ఉండవు. My prayer is God will open our eyes and make us understand
that whether we have money or not, the most important thing is our foundation is on Jesus Christ. మనకు ధనముందను లేకపోయిన అత్యంత ప్రాముఖ్యమైన సంగతి మన పునాది ప్రభు అయిన యేసు మీద ఉన్నదా లేదా అనేది కన్నులు తెరవబడి తెలుసుకోవాలనేది నా యొక్క ప్రార్థన. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Even if we have to lose everything to follow Christ, I think that is the greatest blessing. మనము యేసుని వెంబడించడం కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చినా అలాగను చేయగలిగితే అది అత్యంత గొప్ప ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Jesus looked at the rich young man and said, యేసు ఐశ్వర్యవంతుడైన యవనస్తుని చూచి చెప్తున్నాడు, "You want to follow me? నన్ను వెంబడించాలా? Sell all you have, give it to the poor and then follow me." నీకు కలిగున్నవన్నీ అమ్మివేసి బీదలైన వారికి ఇచ్చేసి నన్ను వెంబడించుము అని చెప్పారు. Having riches in this world is not the indicator of your spiritual growth. ఈ లోకములో ఐశ్వర్యమును కలిగి ఉండడం అనేది మీ యొక్క ఆధ్యాత్మిక స్థితికి సూచనగా ఉంటుంది అనుకోకండి. The first state of the church in the last days will be a contradictory lifestyle. అంచె దినములలో ఉన్న సంఘం యొక్క స్థితి ఉన్న సూచన ఏమిటంటే విరుద్ధమైన విధానాలను అది కలిగి ఉంటుంది. They will look very nice on the outside, spiritual on the outside, inner life has nothing. బాహ్య రూపముకేమో ఎంతో ఆధ్యాత్మికమైన వారిగా కనబడతారు కానీ అంతరంగంలో ఆధ్యాత్మికత ఉండదు. Rich on the outside, poor on the inside. బయటికి ఐశ్వర్యవంతులుగా కనబడతారు, లోపల దరిద్రుల వలె ఉండి ఉంటారు. I pray that God will cover us and our church from falling into this trap. దేవుడు మనల్ని మన యొక్క సంఘాన్ని ఇట్టి ఉచ్చులో పడిపోకుండా కాపాడాలనేది నా యొక్క ప్రార్థన. Hallelujah. హల్లెలూయా. The second sign in the last days regarding the church. సంఘానికి సంబంధించి అంచె దినాలలో ఉన్న రెండవ సూచన ఏమిటి అనంటే, Write it down. రాసుకోనండి. The church in the last days will choose what to listen. అంచె దినాల్లో ఉన్న సంఘం ఏది వినాలో అనే సంగతిని తనకిష్టమైన రీతిలో తనే ఎంపిక చేసుకుంటుంది. 2 Timothy 4:3-4. 2 తిమోతి 3:3 నుంచి 4 వరకు. For the time will come when people will not put up with sound doctrine. Instead, to suit their own desires, they will gather around them a great number of teachers to say what their itching ears want to hear. They will turn their ears away from the truth and turn aside to myths or fables. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. Praise be to God. In the last days, people will choose churches that preach what they want, not what they need to hear. ప్రజలు అంచె దినాల్లో వారికి ఏది అయితే అవసరమయ్యున్నదో అన్నటిదిగా కాకుండా వారు ఏదైతే కోరుకుంటున్నారో అట్టిది బోధించే సంఘాలను వారే ఎంపిక చేసుకునే వారిగా ఉండనయ్యున్నారు. They would choose preachers who will give them temporary pleasure, temporary joy. తాత్కాలికమైన ఆనందాన్ని, తాత్కాలికమైన సంతోషాన్ని కలిగించే ఆ యొక్క బోధకుల యొక్క బోధనే వారి ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. They will choose their own preachers according to their own lusts. వారు తమ సొంత భోగేచ్ఛలకు దురుద్దేశాలతో కొనిచ్చలకు తగిన బోధకులను వారు ఎంపిక చేసుకునే వారై ఉంటారు. We see that the Lord had promised that he will give shepherds according to his own heart. ప్రభువైతే వాగ్దానం చేసి ఉన్నారు కదా, నా హృదయానుసారులైన కాపరులను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పి ఉన్నారు. But today the story will be different in the last days. కానీ అంచె దినాల్లో కథ మరోలా కనబడుతోంది. They will not seek God's direction to find out their own pastors, but they will choose pastors according to their own lust, their own desire, their own whim and their own fancy. వారు వారికి కావలసిన సంఘ కాపరుల కొరకై దేవుని యొక్క దిశానిర్దేశాన్ని కోరుకోరు గాని వారి యొక్క అభిరుచి, వారి యొక్క దురాశ, వారి యొక్క విధానాలకు సంబంధించిన అమరికలో వారిని ఎంపిక చేసుకుంటారు. So they will demand what to be preached. కనుక ఏదైతే బోధించాలో దాన్ని వీరే డిమాండ్ చేయడం అన్నట్టుగా జరుగుతుంది. They will like a preaching if it is to their liking. వారి ఇష్టానికి తగినట్టుగా ఉన్న ప్రసంగం అయితే అట్టి సందేశాలను వారు ఇష్టపడుతూ ఉండేవారుగా ఉంటారు. If it is not to their liking, అది వారి ఇష్టంగా లేకపోతే, if it doesn't match with their lust, they will walk away. అది వారి యొక్క దురాశకు భోగేచ్ఛకు అనుకూలమైన విధి విధానాలతో ఉన్న సందేశము ప్రసంగము కాకపోయినట్లయితే 1 Timothy chapter 4 and verse 1. 1 తిమోతి 4:1 మనం గమనిస్తే The Spirit clearly says that in the later times
Some will abandon the faith and follow deceiving spirits and things taught by demons. మొదటి తిమోతి 4:1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. 2 Timothy 3:13. రెండవ తిమోతి 3:13 మనం చూస్తే Evil doers and impostors will go from bad to worse, deceiving and being deceived. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు అని వ్రాయబడి ఉన్నది. The last days, this is how it will be. అంచె దినాల్లో ఈ రీతిగా ఉంటోంది. So they will preach things that will deceive themselves and deceive others. కనుక వారు తమను తాము మోసపరిచే సంగతులను ఇతరులను మోసపరిచే సంగతులను బోధిస్తారు. And the Bible is shockingly revealing that it happens through deceiving spirits. బైబిలు నిర్ఘాంతపరిచే రీతిలో తెలియచేస్తూ ఉంది, మోసపరచు ఆత్మల వలన ఈలాగున వారు జరిగిస్తారు. Deceiving spirits. మోసపరచు ఆత్మల వలన. How cautious we should be when we listen to a preaching. మనం ఒక సందేశాన్ని వింటున్నప్పుడు ఎంత జాగ్రత్త వహించవలసి ఉన్నదో కదా. Without the knowledge of the word of God, we can be deceived in a moment's notice. దేవుని యొక్క వాక్య జ్ఞానం లేకుండా మనకు తెలియకుండానే ఒక్కసారిగా మోసపోతాం మనం. That's why today churches are becoming seeker friendly churches. అందుకే ఈ రోజున సంఘాలు వెదుగుతూ ఉన్న వారికి అనుకూలమైన విధానాలతో ఉన్న సంఘాలుగా మార్చబడిపోతున్నాయి. They are catering to the needs of seekers, newcomers who come inside the church. కొత్తగా సంఘాల్లోకి వచ్చే వారి అవసరాలకు వారు సరఫరా చేసే విధానంలో మారిపోతున్నారు. They want to be men pleasers than God pleasers. వారు దేవుని సంతోషపెట్టేవారిగా కంటే కూడా మనుషులను సంతోషపెట్టేవారిగా ఉంటున్నారు. Therefore, instead of preaching the word of God without difference, they go and preach very motivational sermons. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి బదులుగా మరి ఎక్కువ పురికొల్పును కలుగజేసే సందేశాలను మాట్లాడుతూ ఉన్నారు. Now the Bible says the last days people will be interested in listening to lot of stories. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందండి, అంచెదినాల్లో ప్రజలు అనేకమైన కథలు వినడానికి ఆసక్తిని చూపిస్తారట. And today the preachers also love to speak only stories. ఈ రోజున ప్రసంగికులు కూడా కథలు చెప్పడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటున్నారు. I think earlier preachers used to search for stories to illustrate their sermon. గత దినాల్లోనైతే కాపరులు బోధకులు వారి సందేశాలను ఉదహరించి చెప్పడం కోసం కథల కోసం ఎంతగానో వెతుక్కుంటూ ఉండేవారు. But today the whole thing is turned the other way. ఈ రోజున అంతయు కూడా మరోలా మార్చివేయబడిందండి. The sermon is a story and in the end there is one single verse. ప్రసంగం అంతా కూడా ఒక కథ, ముగింపులో మాత్రం ఒక్క వచనం అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. Now the introduction is, I was reading this story and I remembered a verse. ఇప్పుడు వాక్య ప్రసంగ పరిచయం ఎలా ఉంటుందంటే, ఈ కథను చదువుతూ ఉండగా నేను ఒక వచనమును గుర్తు చేసుకొని ఉన్నాను. And therefore the message is a story, in the end as a topping there is a verse. కనుక వర్తమానం అంతయునేమో కథ, చివర్లో పై మెరుగులాగా ఒక వచనాన్ని అక్కడ కలపడం జరుగుతోంది. Gone are the days when people used to start a service with reverence in prayer, with a scripture reading, singing worship songs. These are slowly fading away. గతంలో ఆరాధన పరిచర్య ప్రారంభించేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ప్రారంభ ప్రార్థన, లేఖన భాగాల పఠనం, ఆరాధన గీతాల ఆలాపన, ఆ విధంగా కార్యక్రమాలు ఆరంభించబడుతున్నాయి. అవి ఇప్పుడు వాడిపోతున్నాయి. There are some churches which start their services with a trailer movie trailer. కొన్ని సంఘాలు ఈ రోజున తమ సంఘ ఆరాధన పరిచర్యలను మూవీ ట్రైలర్ను ఓపెన్ చేస్తూ చూపిస్తూ అన్నట్టుగా వారి సంఘారాధన పరిచర్యలను ఆరంభం చేస్తున్నారు. There are churches today where after the service the pastor is announcing, today after church, as a church we have booked this movie in this theater, let's go and watch the movie. ఈ యొక్క సంఘ ఆరాధన ముగించిన తర్వాత సంఘ కాపరి ఆఖరిలో ప్రకటన చేస్తున్నాడు, ఈ రోజున మనము సంఘం అంతటితో కలిసి ఒక మూవీ వాచ్ చేయడానికి బుక్ చేసుకున్నాము. Let's all go and enjoy a movie. కనుక మనం అందరం కలిసి వెళ్ళి ఆ చలనచిత్రాన్ని చూసి ఆనందిద్దామని ప్రకటన చేస్తున్నారు. What is the explanation? దానికి సంబంధించి వారి యొక్క వివరణ ఏమిటి అంటే, I want our people to know what is happening in the world. మన ప్రజలు ఈ లోకంలో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. பாவம் பைபிளை ரொம்ப படிச்சு முடிச்சிட்டாங்க, இப்போ உலகத்தை தான் பாவம் தெரியாமல் இருக்காங்க. பாவம் நம்ம என்ன சொல்லணும், அது என்ன பண்ணிடணும், அதை பிரசங்க முடிவில் ஒரு படம் பார்த்து உலகம் எப்படி போகுதுன்னு என்ன பண்ணணுமா
தெரிஞ்சுக்கணுமா? Last days. అంచె దినములు. There was times when they started a sermon with a verse. Now the sermon is started with a joke. వాక్య సందేశాన్ని లేఖన వాక్య భాగ పఠనం వచనంతో ఆరంభించేవారు. అయితే ఈనాడు ఒక జోక్తో హాస్యాన్ని పుట్టిస్తూ ఆ రీతిగా సందేశాన్ని ప్రారంభించే విధానాలున్నాయి. Itching ears and sweet mouthed preachers. దురద చెవులు గలవారు మధురమైన తీయని పలుకుల మాటలతో వాక్య సందేశాలు బోధించేవారు అన్నట్టుగా ఉన్నాయి. Do you know, in America and many other European countries, there is a new culture called church in a pub. మీకు తెలుసా, అమెరికాలో కొన్ని ఐరోపా దేశాలలో క్రొత్త సాంప్రదాయం ఒకటి వచ్చింది. అదేంటంటే ప్రార్థనా మందిరాన్ని పబ్లో ఏర్పాటు చేసుకోవడము అనే విధానం. Church in a pub. ప్రార్థనా మందిరము ఒక పబ్లో ఏర్పాటు చేయబడుతోంది. Now, there is a welcome note given to the people who are coming to that church. ఆ సంఘానికి వస్తున్న వారికి ఒక స్వాగత నోటు ఇవ్వబడుతోంది. I'll give you a sample. నేను ఒక శాంపుల్ మీకు అందిస్తాను. Welcome to pub church. ఈ యొక్క పబ్ చర్చికి మీకు స్వాగతాన్ని తెలియచేస్తూ ఉన్నాము. We are a church in a pub and the Spirit is with us. మేము పబ్ చర్చిలో ఉన్నాను, ఆత్మ మాతో కూడా ఉండి ఉన్నారనేది ప్రకటన. I don't know what that spirit they are mentioning. I don't know. వారు అక్కడ చెప్తున్న ఆత్మ అది ఏంటో అదైతే నాకు తెలియదు. In this place, feel free to move about, help yourself to food and drink and express yourself openly. ఈ యొక్క స్థలములో భోజనం కోసం, పదార్థాల కోసం మీరు స్వేచ్ఛగా సర్వీస్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా వ్యక్తం చేసుకోవచ్చు. We come together with a variety of thoughts, stories, talents, hopes and hurts. వివిధ రకాలైన కథలతోనూ, తలాంతులతోనూ, నిరీక్షణలతోనూ, గాయాలతోనూ, భావాలతోనూ ఇక్కడికి మనం వచ్చి ఉన్నాము. All we bring is welcome. మనమందరము తీసుకుని వచ్చేది స్వాగతించడమే. We pray that in coming together with all our differences and with the Spirit, we participate in a new divine reality. మన వ్యత్యాసాలన్నిటితో కూడా విభిన్నమైన ఆత్మతో కూడా మనము చేరి వచ్చి ఒక దైవికమైన వాస్తవికతలోకి మనము తీసుకుని రాబోతున్నామనేది మా యొక్క ప్రార్థన అయ్యున్నది అని చెప్తున్నారు. This is a sacred place. ఇది ఒక పరిశుద్ధమైన స్థలం అయ్యున్నది. Invitation. అది ఆహ్వానం. Can you see where it is going? ఇది ఎక్కడికి వెళ్తున్నదో మీరు చూస్తున్నారా? These are the days when if you rebuke, when you correct, when you discipline, nobody wants it anymore. మీరు ఈ రోజుల్లో గద్దించినా, సరిచేసినా, క్రమశిక్షణ చెప్పినా అట్టి వాటిని ఈ రోజుల్లో ఎవరునూ కూడా తమ కోసమై కోరుకోవడం లేదు. 2 Timothy 4:2. 2 తిమోతి 4:2. What did Paul say to Timothy? పౌలు తిమోతికి ఏం చెప్తున్నారు? Preach the word, be prepared in season and out of season, correct, rebuke and encourage with great patience and careful instruction. వాక్యమును ప్రకటించును, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. I understand this comes as a package. నేను అనుకుంటున్నా ఇదంతా ప్యాకేజ్ లాగా వస్తోంది అని. There are some people who take advantage of this. They keep on shouting all the time, chastising all the time, being harsh on people. I'm not saying that. కొంతమంది దీనిని ఆసరాగా చేసుకుని గద్దించడం, శిక్షావిధి పలకడం, ప్రజల మీద కఠినమైన పరుష పదజాలంతో మాట్లాడడం అలా తీసుకోమని నేను చెప్పడం లేదు. I'm not saying you have to act in a carnal manner. శరీర సంబంధమైన విధానంలో క్రియ చేయాలి అన్నట్టుగా నేను చెప్పడం లేదు. But a church needs correction, a church needs rebuke, a church needs encouragement, all of that in place. సంఘానికి సవరణ కావాలి, గద్దింపు కావాలి, ప్రోత్సాహం కావాలి, ఇవన్నీ కూడా అవసరం. Sometimes when you correct, today people don't enjoy. కొన్నిసార్లు మీరు ప్రజలను సవరించినప్పుడు ప్రజలు దానిని ఆనందించలేరు. If you warn somebody about a danger, about a sin, they say don't judge anybody. Don't మీరు judge. ఎవరినైనా ఒక పాపానికి సంబంధించి హెచ్చరిక చేసినట్లయితే ఏమండి మీరు ఎవరికి కూడా తీర్పు తీర్చకండి, తీర్పు తీర్చకూడదండి అన్నట్టుగా చెప్తున్నారు. People who say we have to live holy lives, oh, you are all Pharisees, you are all old covenant people. ఎవరైనా సరే మనం పరిశుద్ధంగా జీవించాలంటగా చెప్పామనుకోండి, ఏమండి మీరందరూ పాత నిబంధన పరిశీలండి అంటున్నారు. Old covenant. మీరందరూ పాత నిబంధన ప్రజలండి అంటూ ఉన్నారు. You are practicing the law of Moses. మీరు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు అని అంటూ You ఉన్నారు. are preaching works. మీరు క్రియల గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు. You are making people guilty and asking them to repent again and again. మీరు ప్రజల అపరాధ భావనతో అనుభూతి చెందేలా మరలా పశ్చాత్తాపడేలా చేస్తున్నారు అంటున్నారు.
Your message is about threatening people about the coming judgment. మీ యొక్క వర్తమానం అంతా కూడా రాబోతున్న ఆ యొక్క తీర్పు గురించి ప్రజలను భయపెట్టేదిగా బాధ పెట్టేదిగా ఉంటుంది అని చెప్తున్నారు. How do you counter this? దీనిని మీరు ఎలాగున సంధించగలరు లేక ఎలాగున ఎదుర్కోగలరు? What about works? There's a big discussion going on about works. క్రియల గురించి చాలా పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఈ క్రియల గురించిన సంగతి ఏమిటి? Now they say you don't have to do any works because Jesus finished all the work on the cross. ఎందుకంటే ఇప్పుడు వారు ఏమంటారంటే యేసు సమస్త క్రియలు కూడా సిలువలో ముగించి ఉన్నాడు, మీరు ఏమీ చేయాల్సిన పని లేదంటారు. Jesus finished all the works. యేసు సమస్త కార్యాలు కూడా సంపూర్తి చేసి ఉన్నాడు అంటారు. So you rest. కనుక మీరు విశ్రమించండి. Just rest. కేవలం విశ్రమించండి. Declare promises, rest. వాగ్దానాలను ప్రకటించండి, మీరు అలాగున విశ్రమించండి. Jesus finished everything. యేసు మీ కొరకై సమస్తమును కూడా సంపూర్తి చేసి ఉన్నారు. I agree with that partly. నేను పాక్షికంగా దానితో ఏకీభవిస్తున్నాను. Why? ఎందుకని అంటే In Galatians 2:15 and 16, గలతీ 2:15-16 వచనాల్లో మనము చూస్తే the Bible says, no one is justified by the works of the law, but by faith in Jesus Christ. గలతీ 2:15-16 వచనాల్లో మనము చూస్తే ఎవడును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి. Very true. నిజమే అది. We cannot be saved, we cannot be justified by any amount of works in the flesh. శరీరంతో ఎంత గొప్ప మొత్తములో కార్యాలు చేసినా మనము నీతిమంతులుగా తీర్చబడడం రక్షించబడడం అనేది జరగదు. రక్షించబడడం అనేది జరగదు. నీతిమానాగ ముడియదు. You cannot be justified. నీతిమంతులుగా తీర్చబడరు. You cannot be justified. నీతిమంతులుగా It is తీర్చబడరు. very true. ఇది వాస్తవమే. But there is another side to this coin. కానీ ఈ నాణానికి మరొక వైపు ఉన్నది. Ephesians 2:8-10. ఎఫెసీ 2:8-10 వచనాలు మనం గమనిస్తే, For by grace you are saved through faith, and not of yourselves. It is the gift of God, not of works, lest any man should boast. మీకు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, ఎవడును అతిశయపడ వీలు లేదు. For we are his workmanship, created in Christ Jesus unto good works. ఎందుకనగా మనము క్రీస్తు యేసునందు సృష్టించబడ్డ వారమై సత్క్రియలు చేయుటకై దేవుని యొక్క చేతి పని. எல்லாரும் சொல்லுங்க. అందరూ చెప్పండి. எதற்காக சிருஷ்டிக்கப்பட்டிருக்கோம்? நற்கிரியை செய்கிறதற்கு. So there are two ways you have to differentiate this. కనుక దీన్ని విభిన్నంగా వ్యత్యాసంగా చెప్పడానికి రెండు మార్గాలు ఉన్నాయి. In order to be justified, none of our works will qualify. నీతిమంతులుగా తీర్చబడి నిమిత్తం మన క్రియలు ఏవి కూడా మనల్ని అర్హులుగా చేయలేవు. But God's grace came upon us and justified us. So from now on we can do good works. దేవుని కృప దిగివచ్చి మనల్ని నీతిమంతులుగా తీర్చి ఉండగా ఇక మీదట నుండి మనము సత్క్రియలు చేయుటకు ఆరంభించవలసిన వరమై ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Created in Christ Jesus for good works. నేను క్రీస్తు యేసునందు సత్క్రియలు చేయుటకై సృజించబడి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. If you come to the book of Revelation, మీరు ప్రకటన గ్రంథం వైపునకు వచ్చినట్లయితే it starts about 7 churches. అది 7 సంఘాల గురించి మాట్లాడుతోంది. Messages given to 7 churches. 7 సంఘాలకు వర్తమానము అందించబడి ఉన్నది. Very interesting. చాలా ఆసక్తికరం. If you look at all the 7 churches, ఆ 7 సంఘాలను మీరు చూచినట్లయితే Jesus made a specific mention recognizing their works. యేసు ఆ యొక్క సంఘముల చర్యలను గుర్తిస్తూ వాటిని ఎత్తి పట్టి చూపినట్లుగా మనం చూస్తున్నాం. Now church is a church that is redeemed by the blood of Jesus. They are already saved. గమనించండి, సంఘం అనగా అది క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డ సంఘమై ఉన్నది. They are already saved, justified. వారు రక్షించబడి ఉన్నారు, నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. But Jesus was watchful of their works. కానీ యేసు వారి క్రియలను ఆయన చూచుచు గమనించుచు ఉండి ఉన్నారు. Note down these verses. ఈ వచనములు మీరు రాసుకోండి. Regarding the church of Ephesus, ఎఫెసు సంఘము గురించిన మాట. Revelation 2:2. ప్రకటన 2:2. I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. Regarding Smyrna, స్మరణ సంఘాన్ని గురించి. Revelation 2:9. ప్రకటన 2:9. I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. Regarding the church of Pergamos, పెర్గము సంఘము గురించి. Revelation 2:13. ప్రకటన 2:13. I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. Thyatira church, Revelation 2:19. తుయతైర సంఘం గురించి. ప్రకటన 2:19. I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. Church of Sardis, Revelation chapter 3 and verse 1. సార్దీస్ సంఘం గురించి. ప్రకటన 3 మొదటి వచనం.
I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. The church of Philadelphia, Revelation 3:8. ఫిలదెల్ఫియా సంఘం గురించి ప్రకటన 3:8. I see your works. నేను నీ క్రియలను చూచి ఉన్నాను. The church of Laodicea, Revelation 3:15. లవొదికయ సంఘం గురించి ప్రకటన 3:15. I know your works. నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను. God is watchful of our works. దేవుడు మన క్రియలను గమనిస్తూ ఉండి ఉన్నారు. Don't make anyone make you believe that works is not necessary after you became a child of God. మీరు దేవుని బిడ్డగా మార్చబడిన తరువాత మీకు చర్యలేమీ అక్కర్లేదని ఎవరు కూడా మిమ్మల్ని నమ్మించేలా మీరు అవకాశం ఇవ్వకండి. Because the church got the direct message from Jesus and said, I know your works. ఎందుకంటే సంఘానికి నేరుగా యేసు నొద్ద నుంచి వచ్చిన వర్తమానం నీ క్రియలు నేను ఎరుగుదును. I will even go further. నేను ఇంకనూ ముందుకు వెళ్ళి ఏం చెప్పగలనంటే Revelation 3:2, ప్రకటన 3:2 ఏమని తెలియచేస్తోందంటే the message to the church of Sardis, సార్దీస్ సంఘానికి సంబంధించిన వర్తమానం. I have not found thy works perfect before God. సార్దీస్ సంఘానికి సంబంధించిన వర్తమానం. నీ క్రియలు ప్రభు ఎదుట పరిపూర్ణముగా లేవని నేను గుర్తించి ఉన్నాను, లేక నేను వాటిని గమనించి ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నారు. He is encouraging them to say, I didn't see your works perfect. ఆయన వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నీ చర్యలు పరిపూర్ణంగా ఉన్నట్టుగా నేను గమనించడం లేకపోతున్నాను. If you come to Revelation 2:5, ప్రకటన 2:5 మీరు గమనించినట్లయితే for a church that lost its first love, సంఘము తన యొక్క మొదటి ప్రేమను కోల్పోయిన what సంఘం. did Jesus say? యేసయ్య ఏం చెప్తున్నారు? Remember therefore from where you are fallen and repent and do your first works. నీవు ఎక్కడి నుంచి పడిపోతివో దానిని జ్ఞాపకము చేసుకొని నీ మొదటి క్రియలు చేయమని జ్ఞాపకం చేస్తున్నాడు. He goes even deeper. He says in Revelation 2:23, ప్రకటన 2:23లో ఇంకా లోతుగా వెళ్ళి ఆయన ఏమని చెప్తున్నారంటే, the last part says, ఆఖరి భాగం ఏమని చెప్తోంది I will అంటే, give unto every one of you according to your works. నీ యొక్క ప్రతి క్రియ చొప్పున నేను తిరిగి ఆ క్రియలకు ప్రతిఫలం ఇస్తాను అని దేవుడు సెలవిచ్చుచూ ఉన్నారు. விசுவாசத்தின்படி இல்லைங்க, எப்படி? அவனவனுடைய கிரியைகளுக்கு தக்க பலன் என்னோடு வருகிறது. వారి వారి క్రియలకు తగిన ఫలమును ప్రతిఫలమును నేను అనుగ్రహిస్తానని దేవుడు సెలవిచ్చుచూ ఉన్నారు. How about rebuking in the church? సంఘములో గద్దించుట ఎలాగు? Is it applicable to the church? ఇది సంఘానికి వర్తిస్తుందా? Revelation 3:19, again a message to the church. మరలా సంఘానికి వర్తమానం ప్రకటన 3:19. As many as I love, I rebuke and chasten. నేను ప్రేమించిన వారందరినీ కూడా నేను గద్దిస్తాను అంటున్నారు. What about repentance? మారు మనసు సంగతి ఏమిటి? This is a big area of contention. ఇది చాలా ప్రాముఖ్యమైన పెద్ద అంశం. When we quote the verse from Epistle of John, if anyone says that I am not a sinner, he is a liar and the truth is not in him. యోహాను పత్రిక నుంచి మనం చెప్పుకుంటూ ఉంటాం, ఎవడైనను నాలో పాపము లేదని చెప్పుకునే ఎడల వాడు అబద్ధికుడై ఉన్నాడు, దేవుణ్ణి అబద్ధికునిగా చేయుచున్నాడు అని. So it says, if we confess our sins, he is faithful and just to forgive us of all our unrighteousness. మనం మన పాపములను ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన సమస్త పాపాలు క్షమించి వేస్తారు. So when we say that verse, they say, oh, this is not written for believers, it is written for unbelievers. కనుక మనం ఆ వచనం చదివినప్పుడు అనుకుంటాం కదా, ఇది మన కోసం కాదు, అవిశ్వాసుల కోసం వ్రాయబడింది అనుకుంటాం. You are only forgiven once, గమనించండి, మీరు ఒక్కసారి క్షమించబడి ఉన్నారు, and forever you are forgiven. నిరంతరమునకు మీరు క్షమించబడి ఉన్నారు. Don't go and ask God, forgive me, forgive me, forgive me, I want to repent. దేవా నన్ను క్షమించండి, నేను పశ్చాత్తాపడగోరుతున్నానని అన్నట్టుగా చెప్తూ ఉండడానికి ఇష్టపడకండి. But what does the Bible say? కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, If you come to Revelation 2:5, ప్రకటన 2:5లోనికి మీరు వచ్చినట్లయితే, remember therefore from where you are fallen and repent. నీవు ఎక్కడి నుంచి పడితే అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందుము అని తెలియచేస్తున్నాడు. Revelation 2:16 says it again. ప్రకటన 2:16 ఈ వచనాన్ని మరలా తెలియచేస్తోంది. Revelation 2:21 to 22 says it again. ప్రకటన 2:21 నుంచి 22 ఈ వచనాన్ని మరలా తెలియచేస్తోంది. Revelation 3:3 again says it. ప్రకటన 3:3 మరలా తెలియచేస్తోంది. Repent. మారు మనసు పొందండి. The message of Jesus was repent, for the kingdom of God is at hand. యేసు యొక్క వర్తమానం ఏమిటి అనగా, దేవుని రాజ్యం వచ్చేసి ఉన్నది, మారు మనసు నందండి అనేది. Hallelujah. హల్లెలూయా. In the last days, అంచె దినములలో I tell you, let's hold on to the truth that was delivered to us. నేను చెప్తున్నాను, మనకు విడుదల చేయబడ్డ సత్యాన్ని మనం చేపట్టుకొని ఉందాము. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకని?
These are the days when people will run here and there and listen to what they choose, what they like, what they enjoy, what they want. ఈ దినాల్లో ప్రజలు వారికి ఏం కావాలో, వారు ఏది ఆనందిస్తారో, వారు దేనిని ఇష్టపడుతున్నారో దానిని ఎంపిక చేసుకుని దాని కొరకై వెతుక్కుంటూ వెళ్ళే వారిగా మనము వారిని గమనించగలుగుతాం. These are the days when blatantly pastors will say, no need to pray, no need to confess, no need to fast, nothing, just rest. ఈ దినాల్లో సంఘ కాపర్లు కూడా చాలా బహిరంగంగా ధైర్యంగా ప్రార్థన చేయాల్సిన పని లేదు, ఒప్పుకోవాల్సిన పని లేదు, ఉపవాస ప్రార్థన అక్కరలేదు, కేవలం విశ్రాంతి తీసుకుంటే చాలును అన్నట్టుగా బహిరంగంగా చెప్తున్నారు. That is not what the Bible says. బైబిల్ అలా చెప్పడం లేదండి. The last days people will rise up to hear all these nice words, and there will be people who also speak sugar-coated sermons. అంచె దినాల్లో ప్రజలందరూ కూడా సొగసైన ఈ మాటల్ని వినడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాగనే బోధకులు కూడా పంచదార పైపోత పోసిన మాటలు పలుకుతూ ఉన్నారు. These are the last days. ఇవి అంచె దినములు. The third sign, మూడవ సూచన that we ఏమిటంటే are the last days, that will be evident inside the church. సంఘములో కనబడే అంచె దినాల ప్రస్ఫుటమైన సూచన. 2 Timothy chapter 3 verse 8 to 9. 2 తిమోతి 3:8 నుంచి 9 వరకు. It says, now as Jannes and Jambres withstood Moses, so do these who resist the truth, men of corrupt minds, reprobate concerning the faith, but they shall proceed no further, for their folly shall be manifest unto all men, and theirs also was. 2 తిమోతి 3:8 నుంచి 9 వరకు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు, అయినను వారికి అవివేకమేలాగు తేటపడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక. The first sign in the church is contradictory lifestyle. సంఘములో ఉన్న మొదటి సూచన విరుద్ధమైన జీవిత విధానం అనేది. The second one is the church will choose to listen to what it wants. రెండవది సంఘం ఏది వినాలనుకుంటుందో దాన్ని సంఘమే ఎంపిక చేసుకుంటుంది. The third sign in the church will be the church will have challenges of God's servants. సంఘములో ఉన్న మూడవ సూచన దేవుని సేవకులకు సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. Here Apostle Paul writes to Timothy about two people, Jannes and Jambres. ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతికి ఎన్నే ఎంబ్రే అనే ఇద్దరు గురించి తెలియచేస్తూ వ్రాస్తున్నారు. But these two people are not mentioned anywhere in the Old Testament in regard to Moses. అయితే వీరిద్దరూ కూడా మోషేకి సంబంధించి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడా వారి పేర్లు నమోదై ఉండలేదు. But historically, research they say that these two people, according to tradition, they say they were actually sorcerers in the palace of Pharaoh. వాస్తవానికి చరిత్ర ఆధారాలతో సాంప్రదాయ సిద్ధమైన వనరులు మనకేం చెప్తున్నాయంటే వీరిద్దరు కూడా మంత్ర ప్రయోగము చేయువారిగా ఫరో యొక్క రాజభవనంలో ఉన్నవారు. They opposed Moses by counterfeiting his miracles and resisting Moses. వారు మోషే చేయుచున్న అద్భుత కార్యాలను నిరోధిస్తూ వ్యతిరేక్తమైన చర్యలు చేయుచు మోషేని ఎదిరించారు. And when the miracles were all over, when the Israelites were delivered from Egypt, they went along with the Israelites claiming that they are now converted Jews and joined the company towards Canaan. వీరిద్దరూ కూడా అద్భుత కార్యాలు జరిగి మోషేతో కూడా ప్రజలు బయటకు వచ్చాక వారిద్దరూ కూడా వీరిని వెంబడిస్తూ వీరు కూడా మార్పు చెందిన యూదులుగా కనాను వాగ్దాన భూభాగానికి వారితో కూడా బయలుదేరి ఉన్నారు. Tradition says, సాంప్రదాయం ఏం చెప్తోందంటే in the later days when Moses had gone to Mount Sinai to receive the tablets from God, తరువాత దినాల్లో మోషే దేవుని యొద్ద నుంచి ఆ యొక్క పలకలు తీసుకురావడం కోసం సీనాయి శిఖర అగ్రభాగానికి వెళ్ళి ఉన్న సమయంలో 40 days, 40 nights. 40 రోజులు పగళ్ళు రాత్రులు. They say these two people subverted the entire Israelite crowd and convinced them to make a golden calf so they can worship the god of the Egyptians again. వారిద్దరే ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా మనసులు భ్రమింపచేసేలా ప్రేరేపించి ఐగుప్తియ దేవుడైన దూడను తయారు చేసుకుని ఆరాధించేలా ప్రజలను ప్రేరేపించి ఉన్నవారు. They resisted Moses. వారు మోషేని ఎంతగానో ఎదిరించిన వారిగా మనము చూస్తూ ఉన్నాం. And this is going to happen again in the last days. ఇది మరలా అంత్య దినములలో ఈ రీతిగా సంభవించనయున్నది.
There will be people who act like politics in church. సంఘములో రాజకీయ విధానాలతో చర్య చేసేవారిగా ఉండేవారు ఉంటారు. They will split churches. వారు సంఘములను చీల్చివేస్తారు. They will make fun of the older generation of pastors. వారు పాత తరము దైవ జనులను సంఘ కాపురులను ఎగతాళి చేసేవారిగా అలాగున ఉంటారు. They make fun of them. వారు వారిని ఎగతాళి చేస్తారు. There will be a crowd that will rise up and say, we don't need any more pastors. గొప్ప జనసమూహం లెగుస్తారు, మాకు పాస్టర్లే అక్కర్లేదని, We don't need churches. మాకు సంఘాలు అక్కర్లేదని, We'll have our church at our own house. మా యొక్క సొంత ఇంట్లోనే మా సంఘాన్ని మేము కలిగి ఉంటామని చెప్తారు. We will run our own church. మా సంఘాలు మేము సొంతగా నడిపించుకుంటాము అంటారు. We will preach our own sermon. మా సొంత ప్రసంగాలు మేము ప్రసంగిస్తాము అన్నట్టుగా మాట్లాడతారు. It will go further. ఇంకా ఆ రీతిగా వాళ్ళు ముందుకు వెళ్తారు. In Jude verse 18, యూదా పత్రిక 18వ వచనం మనం గమనించినట్లయితే, in the last time he said, mockers will come who will walk after their own ungodly lusts. యూదా పత్రిక 18వ వచనం మనం గమనించినట్లయితే, అంచె దినములలో భక్తిహీనులమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురు అని అక్కడ మనం రాయబడ్డాన్ని గమనించగలుగుతాం. Verse 10 it says, 10వ వచనంలో ఏమనుంటుందంటే, these people will slander what they don't even understand, and the very things they understand by instinct as irrational animals they will destroy them. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యులకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకుంటారు. Verse 11 the last part says, 11వ వచనంలో ఆఖరి భాగం ఏమని చెప్తుందంటే, they have been destroyed by the rebellion of Korah. వారు కోర కుమారులు నడిచిన తిరుగుబాటు మార్గములో నడిచే వారిగా తిరస్కారం చేస్తారు. These are the last days. ఇవి అంచె దినములు. They will challenge true servants of God. నిజ దేవ సేవకులను సవాలు చేస్తారు. They will mock true servants of God. నిజ దేవుని సేవకులను ఎగతాళి చేస్తారు. They will accuse true servants of God with accusations that they don't deserve. నిజమైన దేవుని సేవకులను తగని రీతిలో నిందారోపణ చేస్తూ వారి మీద నిందలు మోపుతారు. The church is going through the last days. సంఘము అంచె దినముల గుండా వెళ్ళుచూ ఉన్నది. We as a church, we as believers, సంఘముగా మనము, విశ్వాసులంగా మనము, we need to be warned of these things. మనము వీటి గురించి హెచ్చరిక చేయబడవలసిన వారమై ఉన్నాం. The coming of the Lord is drawing very near. ప్రభువైన యేసు యొక్క రాకడ సమీపముగా ఉండి ఉన్నది. We need to learn to rip off all hypocritical lifestyles and be honest and sincere before God. మనము వేషధారణతో కూడా చర్యల విధానమంతటిని కూడా పూర్తిగా తొలగించుకుని దేవుని ఎదుట యథార్థమైన వ్యక్తిగత విశ్వాస జీవితమును జీవించవలసిన వారమై ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. We must start to walk in the light by coming out of the dark closets. అంధకారపు గదుల నుంచి బయటకు వచ్చి వెలుగు వైపుకు మనము నడవలసిన వారమై We have ఉన్నాం. to be overcomers of the evil one. మనము చెడును అధిగమించే వారము కావలసిన వారమై ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. We need to choose willingly to listen to God's word no matter how it comes to us. అది ఏ రీతిగా మన యొద్దకు వచ్చినా దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా ఆలకించుటకు మనము ఎంపిక చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. We don't counsel God, but we listen to his counsel for us. మనము దేవునికి ఆలోచన చెప్పేవారిగా ఉండడం కాదు గాని ఆయన ఆలోచన ఆలకించేవారిగా ఉంటాం. That we will listen to the men of God God has given to teach us and guide us and counsel us. మనకు బోధించడానికి, మార్గదిశా నిర్దేశకత్వం చేయడానికి, సమాలోచన చెప్పడానికి ఇచ్చిన దైవజనుల యొక్క మాటలు ఆలకించే వారిగా ఉందాం. When I spoke about the 3 dangerous signs in the last days in the churches, నేను సంఘాల్లో 3 ప్రమాదకరమైన సూచనల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు there are 3 things I should not miss mentioning. నేను చెప్పకుండా 3 విషయాలను ఏమాత్రం తప్పిపోకూడదు. What are the 3 things that will happen as a blessing in the last days for the church? అంత్య దినాల్లో సంఘానికి ఆశీర్వాదకరంగా జరిగే 3 కార్యములేమిటి? Number 1, మొదటిది, in the last days అంత్య దినములలో there will be a mighty outpouring of the Holy Spirit on the church. బలీయమైన పరిశుద్ధాత్మ కృమ్మరింపు సంఘం మీద ఉంచబడనయున్నది. In Acts 2:17, అపోస్తుల కార్యము 2:17, in the last days I will pour out my spirit upon all flesh. అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కృమ్మరించెదను. That will include your sons, your daughters, your youth, your elders, your pastors, everyone. They will be anointed by the Holy Spirit. అది మీ యవనస్తులు, కుమారులు, కుమార్తెలు, సువార్తికులు, సంఘ కాపరులు, చిన్న బిడ్డలు అందరి మీద దిగి వస్తోంది. In the last days, God is going to raise up a generation who will be willingly following God and the leading of his Holy Spirit by being anointed by him. అంత్య దినములలో దేవుని చేత అభిషేకించబడి చాలా మనస్ఫూర్తిగా దేవునికి ఇష్టానుసారమైన మార్గాల్లో నడిపించబడేవారు ఉంటారు. Hallelujah. హల్లెలూయా. They will completely be led by the Holy Spirit. సంపూర్తిగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. Everything they do,
they'll be taught by the Holy Spirit. వారు చేసే ప్రతి కార్యము కూడా పరిశుద్ధాత్మ చేత బోధించబడిన వారై ఉంటారు. We need to say, Lord, help me as a believer in the last days to be led by your Holy Spirit. మనమే చెప్పాలి, ప్రభువా పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి అంచె దినాల్లో నాకు సహాయమును చేయండి. In the last days, secondly, something will happen. అంత్య దినాల్లో రెండవదిగా మరొకటి జరుగుతోంది. The Lord will use his church to evangelize the world. ప్రభు తన యొక్క సంఘాన్ని ప్రపంచానికి సువార్తీకరణ చేయడానికి వినియోగించుకుంటారు. Matthew 24:14. మత్తయి సువార్త 24:14. This gospel of the kingdom shall be preached in all the world for a witness unto all nations, and then shall the end come. ఈ దైవరాజ్య సువార్త లోకమందంతటా కూడా ప్రచురింపబడును, అటు తరువాత అంతము వచ్చును. Before the end will come, అంతము రాకమునుపు the gospel will be preached. సువార్త బోధించబడుతుంది. To whom is this job of preaching the gospel given? సువార్తను బోధించే యొక్క బాధ్యతాయుతమైన పని ఎవరికి అప్పగించబడి ఉన్నది? It was not given to angels. ఇది దూతలకు అప్పగించబడలేదు. It was given to God's disciples. ఇది దేవుని శిష్యులకు అప్పగించబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. We are the disciples of Jesus. మనం యేసు యొక్క శిష్యులమై ఉన్నాం. How many of you believe that? మీలో ఎంతమంది నమ్ముతున్నారు? So when the Lord says the gospel will be preached in the end of the world, he has entrusted us the job of taking the gospel to the end of the world. లోకం యొక్క దిగంతముల వరకు సువార్త అందించబడాలని చెప్పారంటే అట్టి బాధ్యతను దేవుడు మనకు నమ్మి అప్పగించి ఉన్నాడు. As we are in the last days, మన మంచి దినములలో ఉండి ఉండగా wherever we are, మనం ఎక్కడ ఉన్నప్పటికీ be an evangelist and preach the good news of the gospel of Jesus Christ. ఒక సువార్తికునిగా ఉండి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క సువార్తను ప్రజలకు బోధించుదాం. In your school, in your college, among your friends, co-workers, relatives, neighbors, wherever you are, be an evangelist. మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీతో కూడా పనిచేసే వారిలో, మీరెక్కడున్నా మీ ఇరుగు పొరుగు వారితో ఒక సువార్తికుని వలె మీరు పరిచర్య చేయిచూ ఉండాలి. The days are few. రోజులు తక్కువగా ఉన్నాయి. As many as I can, నేనెంతవరకు చేయగలిగితే అంతవరకు I will go and preach the good news of Jesus. నేను వెళ్ళి యేసు యొక్క సువర్తమానమును బోధించెదను. Hallelujah. హల్లెలూయా. The last days, as you come to church, అంచె దినములలో మీరు సంఘమునకు వచ్చుచూ ఉండగా don't just come by yourself. కేవలం మీరు స్వయంగా మీరొక్కరే రాకండి. Try to bring new souls into the church. కొత్త ఆత్మలను సంఘాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. Speak about them throughout the week. ఆ వారం దినాల పాటు వారితో మాట్లాడుతూ ఉండండి. Invite them into your homes for prayer. ప్రార్థన కోసం మీ గృహాలకు వారిని ఆహ్వానించండి. And tell them the good news of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క మంచి వార్త వారికి చెప్పండి. Hallelujah. హల్లెలూయా. These are the last days. ఇవి అంచె దినములు. Whenever there is an opportunity for ministry, సేవ పరిచర్యకు మీకు అవకాశం ఉండి ఉన్నప్పుడెల్లను కూడా run there and be part of that. అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళి అందులో భాగస్థులు కండి. Hallelujah. హల్లెలూయా. Sometimes you can be working with small children, taking Sunday school once a week. కొన్నిసార్లు వారానికి ఒక పర్యాయం చిన్న బిడ్డల కోసం సండే స్కూల్ తీసుకుంటూ ఆ రీతిగా పరిచర్య చేయవచ్చును. In your area, collecting 10 children, speaking about Jesus to them. మీ ప్రాంతంలో 10 మంది బిడ్డల్ని పోగేసుకుని వారికి యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి మాట్లాడవచ్చు, బోధించవచ్చు. Do the work of an evangelist. సువార్తికుని పని చెయ్యండి. Hallelujah. హల్లెలూయా. The last thing, ఆఖరి సంగతి ఏమిటనంటే the third one, మూడవది Matthew 24:9-10. మత్తయి సువార్త 24:9-10. This will happen in the church in the last days. ఇది అంత్య దినాల్లో సంఘములో జరుగునైన కార్యం. And they will deliver you up to be afflicted and shall kill you, and you will be hated of all nations for my name's sake. And then many will be offended and will betray one another and hate one another. The love of many will grow cold, but he who abides till the end, he will be saved. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకనికొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతోంది. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. Praise be to God. దేవునికి స్తుతి కలుగునుగా. In the last days, అంత్య దినములలో the church will go through an unprecedented persecution. సంఘము ఊహకు అందనటువంటి హింస గుండా వెళ్ళవలసి వస్తోంది. Every nation will persecute Christians. ప్రతి దేశము కూడా క్రైస్తవులను హింసించడం అనేది జరుగుతుంది.
You can see that in the papers today. Everywhere there is a persecution. ఈ రోజున వార్తాపత్రికలో మీరు చూడవచ్చును, ప్రతి చోట కూడా హింస అనేది ఉంటూ ఉన్నది. In the last days, అంచె దినములలో you will see that our nation will formulate new laws and rules so that the work of the gospel will be restricted. మన దేశము నూతనమైన చట్టాలను అమల్లోనికి తీసుకుని వచ్చి సువార్త పరిచర్య కొంతవరకు ఆటంకపరచబడేలా ప్రయత్నం చేస్తోంది. There will be so many problems you will face in your jobs. మీ యొక్క ఉద్యోగాలలో అనేక సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. Many people will betray you. అనేక మంది మిమ్మల్ని పట్టించేవారిగా ఉండడాన్ని మీరు గమనిస్తారు. Many people will cause tremendous problem for you in your work spot. అనేక మంది మీరు పనిచేస్తున్న ప్రాంతాల్లో మీకు భయంకరమైన ఇబ్బందిని కలిగిస్తారు. In the future, భవిష్యత్తులో as a Christian, you will suffer. క్రైస్తవులుగా మీరు ఎంతో శ్రమ పడవలసి ఉంటుంది. There will be a tremendous suffering and persecution on the saints of God. దేవుని పరిశుద్ధుల మీద భయంకరమైన శ్రమ, హింస అనేవి ఉండబోతున్నాయి. The freedom that the church has will be restricted. సంఘము కలిగి ఉన్న స్వేచ్ఛ అనేది నిరోధించబడిపోతుంది. There will be difficult, terrible times. కష్టకరమైన భయంకరమైన సమయాలు ఆసన్నమవునయ్యున్నాయి. But before those days arrive, అయితే ఆ రోజులు ఇంకనూ రాకమునిపే I will proclaim the good news of Jesus. నేను యేసు యొక్క సువర్తమానమును బోధించెదను. And during those days, ఆ దినములలో I will stand as a witness for Jesus. నేను క్రీస్తు కొరకై సాక్షిగా నిలబడేదను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Even in that perilous times, ఆ యొక్క భయంకరమైన విపత్కరమైన దినాల్లో కూడా I will never deny the name of Jesus. నేను యేసు నామాన్ని ఎప్పటికీ కూడా కాదనను. Hallelujah. హల్లెలూయా. What I'm saying will happen in this country very soon. నేను ఇప్పుడు ఏమి చెప్తున్నానో ఈ దేశంలో ఆ సంగతులు త్వరగా సంభవించనయ్యున్నాయి. It will no longer be a comfortable journey to be a Christian. ఒక క్రైస్తవునిగా ఉండమనేది ఇక మీద ఏమాత్రం సుఖవంతమైన ప్రయాణంగా ఉండబోదు. It will not be a bed of roses. అది రోజా పూల పాన్పుగా ఉండబోవడం లేదు. The verse that says, if anyone wants to follow me, let him take up his cross and follow me, will become a reality in the last day. దేవుని యొక్క వాక్యములో చెప్పబడినట్లుగా ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన సిలువనెత్తుకుని వెంబడించాలి అనే మాట జీవితాలలో వాస్తవికతలోనికి రానయ్యున్నది. In the last days, అంచె దినములలో for the sake of Christ, you will be hated of all people. క్రీస్తు నిమిత్తము ప్రజలందరి చేత మీరు ద్వేషించబడనయ్యున్నారు. But if you endure till the end, అయితే మీరు అంతము వరకు సహించినట్లయితే, counting Christ as our supreme king, క్రీస్తుయే అత్యధికమైన అత్యున్నతమైన రాజుగా భావించినట్లయితే, and if you count all other things as loss for Christ, మిగిలినవన్నీ కూడా క్రీస్తు కొరకై నష్టముగా ఎంచుకొనిన వారుగా మీరు ఉండినట్లయితే, I tell you, నేను చెప్తున్నాను, when the days are coming to an end, ఆ రోజులు అంతమునకు రానయ్యున్నాయి. crown of righteousness is waiting for you. నీతి కిరీటం మన కోసం వేచి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. I pray నేను that ప్రార్థిస్తున్నాను, as an individual, ఒక వ్యక్తిగతంగా, as a church, ఒక సంఘముగా as the Lord reveals these signs, ప్రభు ఈ సూచనలను మనకు బయలుపరుస్తూ ఉండగా let us wake up, be alert and prepare for the coming of our Lord Jesus. యేసు రాకడలో కలుసుకోవడానికి మనము ప్రియమైన సంసిద్ధమవుతాం. వారలారా, ఈ ఆరాధన మీకు ఆశీర్వాదంగా ఉండునని మేము విశ్వసించుచున్నాము. ఇంకను మీరు మా ఆరాధనలను వీక్షించ ఆశించినట్లయితే ACA ఆవడి అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుకుంటున్నాం. మరియు ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదములను మాకు మీరు తెలియచేయండి. మీ యొక్క చిరునామాను, మీ ఫోన్ నంబర్ను మాకు పంపించవలసిన ఈమెయిల్ అడ్రస్ acaavadi@gmail.com. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మాకు తెలియచేయుటకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9380217774. మరి యొక్క నంబర్ 9382217774. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.